Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ఈ రోజు వీడియోలో మనము టెట్ అండ్ డిఎస్సికి యూస్ఫుల్ అయ్యేటువంటి ట్రై మెథడ్స్ నుంచి క్లాస్ అయితే చూసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ ఒక్క క్లాస్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళే ముందు. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అలా అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను. అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో, అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇలా అన్ని సబ్జెక్ట్స్, ట్రై మెథడ్స్, ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా. అవి మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా. సైకాలజీ మొత్తం 1000 బిట్స్, అలాగే సైన్స్ మొత్తం 1000 బిట్స్, సోషల్ మొత్తం 1000 బిట్స్, మ్యాథ్స్ మొత్తం, ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను. అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 డేస్ చొప్పున వీడియోస్ చేశాను. అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరించినట్లు అవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రయోగశాల రిజిస్టర్ల నిర్వహణ అండి. ఇది నా ఓన్ రైటింగ్. సో మీకు క్వాలిటీ ఏమైనా తగ్గినట్లయితే మీరు వీడియో క్వాలిటీ పెంచుకోండి. రైట్ సైడ్ పైన 3 డాట్స్ ఉంటాయి కదా, దాని మీద ప్రెస్ చేసి మీరు వీడియో క్వాలిటీ పెంచుకున్నట్లయితే మీకు క్లియర్గా ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం మీకు టైం లేదు కాబట్టి వినేసేయండి ఒక 2 టైమ్స్. తర్వాత డిఎస్సి ఏదైతే ఉంటుందో దానికి నోట్స్ మాత్రం ఇది ప్రిపేర్ చేసుకోండి, క్లియర్గా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంపార్టెంట్ ఏంటి? ప్రయోగశాల రిజిస్టర్ల నిర్వహణ అండి. ఈ ప్రయోగశాల రిజిస్టర్ల నిర్వహణ గురించి మనకు తరచూ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. సో ప్రయోగానికి ముందు అంటే తెచ్చిన వెంటనే, ప్రయోగానికి పరికరాలు తెచ్చిన వెంటనే వాటిని మనము ఆక్సిన్ లేదా ప్రవేశ రిజిస్టర్లు అని అంటారు. ఇక్కడ మనకి ప్రయోగానికి ముందు అంటే తెచ్చిన వెంటనే మనకి చేస్తే వాటిని ప్రవేశ రిజిస్టర్లు అని అంటారండి. సో ప్రవేశ రిజిస్టర్ల తర్వాత దశ వచ్చేసరికి స్టాక్ రిజిస్టర్లు. ఈ స్టాక్ రిజిస్టర్లు వచ్చేసరికి మనకి 3 రకాలు ఉంటాయండి. ఓకేనా? ఈ 3 రకాల స్టాక్ రిజిస్టర్లు ఏంటంటో చూసుకుందాం. ఫస్ట్ వన్ పగిలే వస్తువుల రిజిస్టర్, సెకండ్ వన్ పగలని వస్తువుల రిజిస్టర్, థర్డ్ వన్ వినిమయ వస్తువుల రిజిస్టర్. సో ఈ పగలే వస్తువుల రిజిస్టర్ ఎందుకు వాడతారు, పగలని వస్తువుల రిజిస్టర్ ఎందుకు వాడతారు, వినిమయ వస్తువుల రిజిస్టర్ ఎందుకు వాడతారు? ఫర్ ఎగ్జాంపుల్ పిప్పెట్టు, బ్యూరెట్టు ఎట్సెట్రా, ఇవన్నీ మనకి పగిలిపోతాయి కదా. సో కింద పడితే సో మనం ఎన్ని తీసాము, సో ఎన్ని పగిలాయి లేదా ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి గురించి వివరించే రికార్డ్ వచ్చేసరికి మనకి రిజిస్టర్ వచ్చేసరికి పగలే వస్తువుల రిజిస్టర్ అండి. అలాగే పగలని వస్తువుల రిజిస్టర్కి వచ్చేసరికి మనకి వెర్నియర్ కాలిపర్స్, స్క్రూ గేజ్, ఇవన్నీ కూడా మనకి కింద పడేసి తొక్కేసి వాటిని నలిపినా కూడా అవైతే మనకు పగలవు కాబట్టి దాన్ని మనము పగలని వస్తువుల రిజిస్టర్ అంటారండి. అలాగే వినిమయ వస్తువుల రిజిస్టర్. వినిమయ వస్తువుల రిజిస్టర్ అంటే HCl, KMnO4, CaCO3, ఇలా మనకి ద్రావణాలన్నీ కూడా మనం వాడితే తరిగిపోతాయి అవి. సో ఎంత తరిగింది, ఎంత వాడాము, వీటికి ఉపయోగించే రిజిస్టర్ని మనము వినిమయ వస్తువుల రిజిస్టర్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకి మళ్ళీ ఈ పగలని వస్తువుల రిజిస్టర్ ఏవైతే ఉన్నాయో వాటికి పగలని వస్తువుల రిజిస్టర్ వాడతాం. అక్కడికది మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ రిజిస్టర్లు వాడతాం? ఇష్క్ రిజిస్టర్ అండి. ఇష్క్ రిజిస్టర్ అంటే జారీ చేసే రిజిస్టర్. ఎవరికి ఇచ్చావు, ఏమి ఇచ్చావు, ఎవరెవరు చేశారు అని పేర్లు రాసేదాన్ని మనము ఇష్క్ రిజిస్టర్ అంటారండి. అలాగే బ్రేకేజీ రిజిస్టర్ వచ్చేసరికి పగిలిన వస్తువుల గురించి రాసేదాన్ని మనము బ్రేకేజీ రిజిస్టర్ అంటారు. అలాగే అవసరతల లేదా రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు వెర్నియర్ కాలిపర్స్ లాంటి వాటివి
పోయినా లేకపోతే ఎవరైనా దొంగతనం చేసేసినా ఇలా చేస్తే వాటిని అవసరతల లేదా రిక్వైర్మెంట్ రిజిస్టర్స్ అని అంటారు. సో అటువంటి వాటిని మనము అవసరతల లేదా రిక్వైర్మెంట్ రిజిస్టర్స్ అంటాం. నెక్స్ట్ ప్రయోగం పూర్తయిన తర్వాత చేసేవి ఒక రకం రిజిస్టర్ అండి, ఆర్డర్ రిజిస్టర్ ఒకటి. అలాగే ఏ వస్తువులు మనకు కావాలో తిరిగి తెప్పించడానికి రాసేసినవి, పగిలినవి, పోయినవి వీటన్నిటికీ కూడా ఒక రిజిస్టర్ అయితే మనము ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా, వాటిని ఏమంటారు? ఆర్డర్ రిజిస్టర్ అని అంటారు. ప్రయోగం పూర్తయిపోయిన తర్వాత ఏ వస్తువులు మనకి ఇంకా కావాలో, ఏవి తెప్పించాలో ఇవన్నీ కూడా మనకు కావాల్సింది ఆర్డర్ రిజిస్టర్. సో ఇక్కడికి ఇది మీకు రిజిస్టర్స్ గురించి క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలి? సో ఇది మీకు ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఓబీబీ కిట్ అండి, ఓబీబీ కిట్. ఇది మనకి మ్యాథ్స్కి సంబంధించింది, విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్కి సంబంధించి ఓబీబీ కిట్లో ఏమేమి ఉంటాయి, ఏంటేంటి ఉంటాయి, వాటి యొక్క రకాలు ఏంటి చూసుకుందాము. సో ఇది సైన్స్కి సంబంధించి ఓబీబీ కిట్ అండి. మూడింటిని కూడా నేను ఒకే వీడియోలో చెప్తాను అన్నాను కదా. సో ఎన్పి 1986 సిఫారసుల ఆధారంగా 1987లో అమలైందండి ఈ ఓబీబీ కిట్ అనేది. బోధనలో నాణ్యత పెంచడమే ఈ ఓబీబీ కిట్ యొక్క ముఖ్య లక్ష్యం. బోధనలో ఇప్పటి వరకు నాణ్యత పెంచడమే దేని యొక్క ముఖ్య లక్ష్యం? ఆప్షన్స్ ఇస్తాడండి, చాలా ఆప్షన్స్ ఇచ్చి ఓబీబీ కూడా ఇస్తాడు. సో ఓబీబీ అని పెడతారు. ఓబీబీ అంటే ఏంటి? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఓకేనా. నెక్స్ట్ 35 రకాల వస్తువులను సరఫరా చేశారండి. ఎవరు? ఎన్పి 1986 అనేది 35 రకాల వస్తువులను సరఫరా చేయడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ ఓబీబీలో మళ్ళీ 3 రకాలు ఉంటాయండి. ఏంటి? ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక అంటే ప్రైమరీ సైన్స్ కిట్. అలాగే సెకండ్ వన్ సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక అంటే ఇంటిగ్రేటెడ్ సైన్స్ కిట్. థర్డ్ వన్ చిట్టి పరికరాలు పెట్టే అంటే మినీ టూల్ కిట్ అండి. ఈ 3 రకాల్లో దేంట్లో ఎన్నెన్ని ఉంటాయి, ఏమేమి ఉంటాయి చూసుకుందాము. సో ఇక్కడ మనకి ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక వచ్చేసరికి 1 నుంచి 5వ తరగతి వరకు నిర్దేశించబడిందండి. ఎన్సీఆర్టీ దీనికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రైమరీ సైన్స్ కిట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే చిట్టి ప్రయోగాలపై ఆసక్తి పెంచడం. 1 to 5th క్లాస్ అంటే మనకి చిన్నపిల్లలు ఉంటారు. సో వాళ్ళకి చిట్టి ప్రయోగాలపై ఆసక్తిని పెంచడమే ఈ యొక్క ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక యొక్క ముఖ్య లక్ష్యం అండి. అలాగే ఈ ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పేటికలో వస్తువుల సంఖ్య ఎంత? 76. ఇది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే దీని యొక్క బరువు ఎంత ఉంటుంది? 11.5 కిలోగ్రామ్స్ ఉంటుందండి. సో ఇది మనకి, నేనైతే ఈ నోట్స్ కొంచెం పాత సిలబస్ ప్రకారం ప్రిపేర్ చేశాను. ఇప్పుడు కొత్తగా ఏవైనా అంకెలు మారినట్లయితే, మారిన వాళ్ళు ఎవరైనా చదివిన వాళ్ళు, కొత్తగా కూడా చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళు నాకు ఒకసారి ఇన్ఫామ్ చేస్తే నేను దాన్ని కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి. నేను చెప్పిన దాంట్లో న్యూ సిలబస్ ప్రకారం ఏమున్నాయి, ఓల్డ్ సిలబస్ ప్రకారం ఏమున్నాయి అన్నది నేను మళ్ళీ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ఒకసారి అక్కడ చూసుకుందరు. కానీ నెక్స్ట్ దీనిలో ఏమేం భాగాలు ఉంటాయి? తక్కువ ఖరీదు సామాగ్రి ఉంటుంది, రసాయనాలు ఉంటాయి, చేతి పనిముట్లు ఉంటాయి. అంతే కదా, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి అవి ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి? సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక. ఈ సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటికలో ప్రాథమికోన్నత స్థాయికి నిర్దేశించబడిందండి. అంటే 6th నుంచి 8th క్లాస్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక ఉపయోగపడుతుంది. సో కేంద్ర మానవ వనరుల శాఖ ఆర్థిక సహాయం దీనికి అందించింది. ఓకేనా. నెక్స్ట్ ఐఎస్కే లక్ష్యం అంటే ఈ యొక్క సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే విజ్ఞాన శాస్త్రంలో అనుకూల వాతావరణం ఏర్పరచడం. సో ఇక్కడ మీరు డిఫరెన్సెస్ చూసుకోండి. దీనికి డిఫరెన్సెస్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ప్రైమరీలో చూసేసరికి ప్రాథమిక లక్ష్యం చిట్టి ప్రయోగాలపై, అలాగే ఇక్కడ సమగ్ర విజ్ఞాన శాస్త్రకు వచ్చేసరికి విజ్ఞాన శాస్త్రంలో అనుకూల వాతావరణం. ఇక్కడ మళ్ళీ సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటికలో వస్తువుల సంఖ్య 107 అండి. బరువు అనేది ఇవ్వలేదు మనకి, అంటే అక్కడ లేదు. దీనిలో భాగాలు వచ్చేసరికి పరికరాలు, రసాయనాలు, గాజు సామాగ్రి. ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళకి గాజు సామాగ్రి కూడా ఇస్తున్నారు. మనకి మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన వస్తువుల సంఖ్య, అలాగే లక్ష్యం ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎవరు ఆర్థిక సహాయం అందించారు అనేది గుర్తుంచుకోవాలి. అంటే మొత్తం అన్నీ గుర్తుంచుకోవాలండి. సో మీరు డిఫరెన్సెస్ అనేది చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ చిట్టి పరికరాలు పెట్టి మినీ టూల్ కిట్. అన్ని తరగతులకు ఇది ఉద్దేశించిందండి. ఆయా రాష్ట్రాల్లో ఎస్సీఆర్టీ ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అయితే తెలంగాణ ఎస్సీఆర్టీ అందిస్తుంది, ఏపీలో అయితే ఏపీ ఎస్సీఆర్టీ అయితే అందిస్తుంది. అయితే ఈ మినీ పరికరాలు పెట్టే వచ్చేసరికి, చిట్టి పరికరాలు పెట్టే వచ్చేసరికి లక్ష్యము విరామ సమయ వినియోగము. విరామ సమయ వినియోగం చేసుకోవడమే మనకి దీనికి యొక్క ముఖ్య లక్ష్యం. అయితే వస్తువుల సంఖ్య దీంట్లో ఇవ్వలేదు, బరువు కూడా ఇవ్వలేదు. సో ప్రత్యామ్నాయ బోధనోపకరణాల తయారీలో ఈ యొక్క టూల్ కిట్ని అయితే వాడడం జరుగుతుంది. సో ఓబీబీ గురించి కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయిపోయింది. మీకు ఎటువంటి
ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ కీవర్డ్స్ని ఉపయోగించి ఆన్సర్ అనేది ఈజీగా చేసేయచ్చు. సో నెక్స్ట్ పథకాలు, కొన్ని పథకాలు ఉన్నాయి కదా, సో వాటి యొక్క లక్ష్యాలు ఏంటి? ఏపీపీఈపీ వచ్చేసరికి లేదా ఎస్పీపీఈపీ, టీఎస్పీపీఈపీ, తెలంగాణ అయితే టీఎస్ అండి, టీఎస్పీపీఈపీ, ఏపీ అయితే ఏపీపీఈపీ వచ్చేసరికి లక్ష్యం టీఎల్ఎం సరఫరా, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కదా టీఎల్ఎం అంటే. సో ఏపీపీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? టీఎల్ఎం సరఫరా. లేదా టీఎస్పీఈపీ యొక్క లక్ష్యం ఏంటి అంటే టీఎల్ఎం సరఫరా. నెక్స్ట్ డిపిఈపీ అంటే టీఎల్ఎంపై శిక్షణ లక్ష్యం, డిపిఈపీ ముఖ్య లక్ష్యం టీఎల్ఎంపై శిక్షణ. ఓబీబీ యొక్క ముఖ్య లక్ష్యం మౌఖిక వసతుల కల్పన. ఫోర్త్ వన్ ఎస్ఎస్ఏ లేదా ఆర్వీఎం యొక్క ముఖ్య లక్ష్యం 100% నమోదు. మనకి క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా అడుగుతారు? ఎస్ఎస్ఏ లేదా ఆర్వీఎం సర్వశిక్ష అభియాన్, రాజీవ్ విద్యా మిషన్, ఈ రెండు అంటారు కదా. సో ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అండి, డిపిఈపీ అంటే డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్, ఏపీపీఈపీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఎస్ఎస్ఏ లేదా ఆర్వీఎం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? క్రింది వాటిలో టీఎల్ఎం సరఫరానా, టీఎల్ఎంపై శిక్షణ, మౌఖిక వసతుల కల్పన, 100% నమోదా? సో 100% నమోదు అని ఆన్సర్ చేస్తారు. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఎన్సీఆర్టీ యొక్క వర్గీకరణ అండి. ఇవన్నీ కూడా మనకి సైన్స్కి సంబంధించినవి కదా. ఇది మనకి ఇంతకుముందు మనము సైన్స్కి సంబంధించి చూసుకున్నాము. ఇక్కడ మనకి సైన్సు, మ్యాథ్స్, సోషల్ ఈ మూడింటికి కూడా సంబంధించినవి టోటల్గా కలిపి నేను మీకు చెప్తున్నాను. సో ఎన్సీఆర్టీ వర్గీకరించిన దాని ప్రకారము గ్రాఫిక్ లేదా రేఖీయ లేదా ద్విపరిమాణ లేదా ద్విమితీయ పరికరాలు ఏంటేంటి? చార్టులు, పోస్టర్లు, గ్రాఫులు, మ్యాపులు, కార్టూన్లు అంటే వంగి చిత్రాలు, హాస్య పత్రికలు అంటే కామిక్స్, వార్తాపత్రికలు, పాంప్లెట్స్, ఇవన్నీ కూడా ద్విమితీయ ఉపకరణాలు లేదా రేఖీయ ఉపకరణాలు లేదా గ్రాఫిక్ ఉపకరణాలు అంటారండి. అలాగే ప్రదర్శన బల్లలో ఏంటేంటి? నల్ల బల్ల, పెగ్ బోర్డు, కుక్కీ బోర్డు, జియో బోర్డు, బులెటిన్ బోర్డు, ప్యానెల్ బోర్డు, ఇవన్నీ కూడా ప్రదర్శన బల్లలు అంటే బోర్డ్స్. ఓకేనా. తర్వాత త్రిమితీయ ఉపకరణాలకి ఉదాహరణలు ఏంటేంటి? నమూనాలు, మోకప్లు, స్పెసిమన్లు, డయోరమాలు, మైక్రోస్కోపులు, తోలు బొమ్మలు, డయాగ్రామ్లు, ఇవన్నీ కూడా మనకి త్రిమితీయ ఉపకరణాలు. నెక్స్ట్ ప్రక్షేపణ ఉపకరణాలకు వచ్చేసరికి ఫిల్ములు, ఫిల్మ్ స్ట్రిప్లు, స్లైడ్లు, ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ అండి, ఓహెచ్పి అంటే. అలాగే ఎపిడయాస్కోప్ కూడా మనకి ప్రక్షేపక పరికరాల్లోనికి వస్తుంది. నెక్స్ట్ దృశ్య శ్రవణ పరికరాలకు ఉదాహరణ రేడియో, టేప్ రికార్డర్, కంప్యూటర్. నెక్స్ట్ క్రియాశీల సాధనాలకు వచ్చేసరికి క్షేత్ర పర్యటనలు, విహారయాత్రలు, విజ్ఞాన యాత్రలు, సైన్స్ ఫేర్లు. ఓకేనా. సో మీకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకుంటే గణితం అనేది సూత్రం ప్రయుక్తం అండి. నేను ఆల్రెడీ ఎడ్గార్ అడేల్ అనుభవాలు ఇంకో వేరేగా వీడియో చేస్తాను కాబట్టి టోటల్ కలిపి ఈ వీడియోలో వివరిస్తున్నాను. సో మనకి ఇక్కడ మ్యాథ్స్ టీఎల్ఎం ఒకసారి చూసుకుందామండి. మ్యాథ్స్కి మనం ఉపయోగించే టీఎల్ఎం ఏంటేంటి? జనరల్ టీఎల్ఎం, ఓబీబీ పేటిక, బోర్డ్స్, వీటిలో ఏ రకాలు ఉన్నాయి? సో జనరల్గా మనం ఏమేమి ఉపయోగిస్తాం? పాఠ్య పుస్తకాలు, అభ్యాస గ్రంథము, కరదీపిక, ఈ మూడు కూడా జనరల్లోకి వస్తాయండి. అలాగే ఓబీబీ పేటికలో ఏమేమి ఉంటాయి? పూసల చట్రము, డామినోలు, ఘనాకార కడ్డీలు, కుసునైర్ పట్టీలు, నేపియర్ పట్టీలు, భిన్నాల చట్రాలు, జామతీయ ఘనాకారాలు, ఇవన్నీ కూడా మనకి ఓబీబీ పేటికలోకి వస్తాయి. నెక్స్ట్ బోర్డ్స్ చూసుకుంటే మనము నల్లబల్ల, పెగ్ బోర్డు, జియో బోర్డు, బులెటిన్ బోర్డు, ప్యానెల్ బోర్డు, మనకైతే ఈ రకాలైతే ఈ విధంగా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం? హంటర్ స్కోర్ కార్డ్ అండి. ఇది హంటర్ స్కోర్ కార్డ్ కూడా నేను ఓల్డ్ సిలబస్ ప్రకారం చేశాను. సో న్యూ సిలబస్ ప్రకారం ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు ఒకసారి చెప్పండి. ప్రజెంట్ ఎగ్జామ్ టైం దగ్గరకు అయిపోయింది కాబట్టి నేను చేయలేకపోయాను, ఇంకా ఎక్కువ చేద్దును, బట్ ఓల్డ్ న్యూ కలిపి చెప్తాను. బట్ ప్రజెంట్ మీకు కనీసం ఇదైనా అందించాను అని ఒక నాకు చిన్న సంతోషం అయితే ఉంటుందని ఇలా చేశాను. సో హంటర్ స్కోర్ కార్డ్ 100 పాయింట్స్ అంటే 100 పాయింట్ల విభజన ఎలా చేస్తారో ఒకసారి చూసుకుందామండి. విద్యార్థుల స్థాయికి 300 పాయింట్లు ఇస్తారు. హంటర్ స్కోర్ కార్డులో విద్యార్థుల స్థాయికి ఎన్ని పాయింట్లు ఇస్తారు? 300 పాయింట్ల, 250 పాయింట్ల, 140 పాయింట్ల, 100 పాయింట్ల అని ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది. సో 300 పాయింట్లు అని చెప్తారు. నెక్స్ట్ విషయానికి ఎన్ని ఇస్తారు? 250 పాయింట్లు ఇస్తారు. అభ్యాసాలకు ఎన్ని ఇస్తారు?
140 పాయింట్లు ఇస్తారు. భాషా శైలికి ఎన్ని ఇస్తారు? 100 పాయింట్లు ఇస్తారు. భౌతిక రూపానికి ఎన్ని ఇస్తారు? 100 పాయింట్లు ఇస్తారు. రచయిత అనుభవానికి ఎన్ని ఇస్తారు? 60 పాయింట్లు ఇస్తారు. తరగతి ఉపయోగానికి ఎన్ని ఇస్తారు? 50 పాయింట్లు ఇస్తారు. సో మొత్తం మనకి 1000 పాయింట్స్ అయిపోయింది కదా. సారీ ఫ్రెండ్స్, అక్కడ 100 అని చెప్పాను కదా, సారీ ఫ్రెండ్స్, ఇది 1000 అండి. 1000 పాయింట్ల విభజన. సో 1000 పాయింట్స్కి మనము ఎలా విభజిస్తారనేది. సో దీనికి చిన్న కోడ్ వచ్చేసరికి వివి అభాభౌరత లేదా వివి అభౌ భారత అని మీరు గుర్తుంచుకుంటే, వి అంటే విద్యార్థుల స్థాయి, వి అంటే విషయము, ఆ అంటే అభ్యాసాలు, అలాగే భా అంటే భాషా శైలి, భౌ అంటే భౌతిక రూపం, రా అంటే రచయిత అనుభవం, తా అంటే తరగతి ఉపయోగం. ఈ విధంగా మీరు ఈ చిన్న కోడ్ ద్వారా నేర్చుకోవచ్చండి. సో నెక్స్ట్ మనం చూసుకుందాం విద్యా ప్రణాళిక, కరికులం. సో ఈ కరికులం అంటే ఏంటి, విద్యా ప్రణాళిక ఎలా చేస్తారు? సో విద్యా ప్రణాళిక అంటే కరికులం అండి. దీన్నే పాఠ్య ప్రణాళిక అని కూడా అంటారు. ఈ విద్యా ప్రణాళికను విద్యావేత్తలు తయారు చేస్తారు. నెక్స్ట్ విద్యా ప్రణాళిక తర్వాతది విషయ ప్రణాళిక అండి. దీన్నే సిలబస్ అంటారు, దీన్నే పాఠ్యక్రమం అని కూడా అంటారు. SRPS అనేది ఈ యొక్క విషయ ప్రణాళికను తయారు చేస్తారు. నెక్స్ట్ వార్షిక ప్రణాళికనే ఇయర్ ప్లాన్ అంటారండి. అలాగే తర్వాత యూనిట్ పథకము, దీన్ని యూనిట్ ప్లాన్ లేదా విభాగ ప్రణాళిక అంటారు. తర్వాతది పాఠ్య పథకము లేదా పాఠ్యాంశ ప్రణాళిక, పాఠ్య పథకము లేదా పాఠ్యాంశ ప్రణాళిక. సో దీన్ని మనము లెసన్ ప్లాన్ అంటామండి. సో ఈ 3 ప్లాన్స్ కూడా ఉపాధ్యాయుడు చేస్తాడు. ఎవరు చేస్తారండి? ఉపాధ్యాయుడు చేస్తాడు. కాబట్టి మనకి వీటిని ఉపాధ్యాయుని యొక్క ప్రణాళికలు అంటారు. సో విద్యా ప్రణాళికను ఎవరు ప్రిపేర్ చేస్తారు? విద్యావేత్తలు ప్రిపేర్ చేస్తారు. మనకి క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతారండి. అలాగే యూనిట్ పథకాన్ని ఎవరు రచిస్తారు? ఉపాధ్యాయుడు రచిస్తారు. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే NCF యొక్క 4 సూత్రాలు, NCF 2005 యొక్క 4 సూత్రాలు ఏంటేంటి? జాలిప్రాకు అనే కోడ్ ద్వారా మనము నేర్చుకోవచ్చు. లింగ వివక్షత తొలగింపు, కుల మత వర్గ విభేదాలను తొలగింపు, ప్రాంతీయ అసమానతల తొలగింపు, జాతీయ అంతర్జాతీయ అవగాహన. సో వీటిని మనము NCF 2005 యొక్క 4 సూత్రాలని అంటాము. జా అంటే జాతీయ అంతర్జాతీయ అవగాహన, లి అంటే లింగ వివక్ష తొలగింపు, ప్రా అంటే ప్రాంతీయ అసమానతల తొలగింపు, కు అంటే కుల మత వర్గ విభేదాల తొలగింపు. నెక్స్ట్ శీర్షిక విధానం అండి. శీర్షిక విధానం అంటే ఏంటి? సర్పిల విధానం అంటే ఏంటి? ఇవి మనకి వెరీ 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 ఇంపార్టెంట్ కదా. సో మనము ఇవి నేర్చుకోవాలి. సో శీర్షిక విధానం అంటే ఏంటి? ఏదైనా ఒక అంశానికి చెందిన సమగ్రమైన సమాచారాన్ని ఒక తరగతికి చెందిన ప్రణాళికలోనే పొందుపరచడం శీర్షిక విధానము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక అంశానికి, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశము అని ఉందనుకో, ఆ భారతదేశం మొత్తం మీకు 5వ తరగతిలోనే నేర్పిస్తాడు. సో 5వ తరగతిలోనే నేర్పించేయడం మనకి భారతదేశం మొత్తం గురించి, అది శీర్షిక విధానం అవుతుంది. సో మనం భారతదేశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఏదైనా ఒక శాస్త్రానికి చెందిన సమగ్రమైన సమాచారాన్ని ఒక తరగతికి చెందిన ప్రణాళికలోనే పొందుపరిస్తే దాన్ని మనము శీర్షిక విధానం అంటారు. దీనికి మారుపేర్లు పాఠ్య విభాగ పద్ధతి, శీర్షిక విధానాన్ని పాఠ్య విభాగ పద్ధతి అంటారు, ప్రకరణాల పద్ధతి అంటారు, అంశముల పద్ధతి అంటారు. దీంట్లో ఉండేటువంటి ముఖ్య సూత్రాలు విషయ పరిపూర్ణత, విషయ కాఠిన్యత. శీర్షిక విధానంలోని ముఖ్య సూత్రాలు ఏంటి? విషయ పరిపూర్ణత, విషయ కాఠిన్యత. అలాగే ఒకే తరగతికి చెందినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడికి, ఒక 5వ తరగతి పిల్లవాడికి, వాడికి భారతదేశం మొత్తం ఒకే 5వ తరగతిలోనే వాడికి చెప్పేస్తే అది ఏ పద్ధతి అవుతుంది? శీర్షిక పద్ధతి అవుతుంది. శీర్షిక పద్ధతికే ఉన్నటువంటి మిగతా పేర్లు ఏంటేంటి? పాఠ్య విభాగ పద్ధతి, ప్రకరణాల పద్ధతి, అంశముల పద్ధతి. సో ఈ విధంగా మనకి రకరకాలుగా అయితే క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందండి. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఏకకేంద్ర పద్ధతి అండి. సో ఏకకేంద్ర పద్ధతి అంటే అంశాలను కష్టతరాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరించిన విధానము ఏకకేంద్ర విధానము. దీని మారుపేర్లు అమర్చే విధానము, విస్తరణ విధానము. దీని యొక్క మారు పేర్లు అమర్చే విధానము, విస్తరణ విధానం. సో ఏకకేంద్ర పద్ధతి అనేది ఈ విధంగా ఉంటుందండి. సో అంశాలను కష్టతరాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం భారతదేశాన్ని తీసుకున్నాం కదా. సో భారతదేశం యొక్క చిహ్నాలన్నీ చెప్పడం 3rd క్లాస్ అండి. భారతదేశంకి కొంచెం సమగ్రమైన సమాచారం, వాటి యొక్క ఉనికి, విస్తరణ, చుట్టూ సరిహద్దు దేశాలు 4వ తరగతిలో చెప్తారు. 5వ తరగతికి వచ్చేసరికి కొంచెం టోటల్కి సంబంధించి జనాభా ఎంత శాతము, అడవుల విస్తరణ ఎంత. సో మనకు అదే 10th క్లాస్కి వచ్చేసరికి భారతదేశం యొక్క
ఉనికి విస్తరణ ఒక లెసన్ పెడుతున్నాడు, అలాగే ఇంకొక లెసన్ ఏంటి అక్షాంశాలు రేఖాంశాలు పెడుతున్నాడు, ఇంకొక లెసన్ వాటి యొక్క అడవుల గురించి పెడుతున్నాడు, ఇంకొక లెసన్. ఇలా మనకి కఠినత స్థాయిని బట్టి ఒక్కొక్క క్లాస్కి పెంచుతూ పోతే దాన్ని మనము ఏకకేంద్ర విధానం అని అంటారు. ఈ ఏకకేంద్రకే మరికొన్ని పేర్లు ఏంటి, అమర్చే విధానము, విస్తరణ విధానము అని అంటారు. దీంట్లో మెయిన్ సూత్రాలు ఏంటి, సరళత నుంచి క్లిష్టత వైపుకి సహసంబంధం, శిశు కేంద్రీకృతం అంటే శిశువు కేంద్రీకృతాన్ని అనుసరించి ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి దీన్ని శిశు కేంద్రీకృతం అంటారండి. నీటి తరంగాలతో చూసేసాం. సో ఇవి నీటి తరంగాల్లాగే ఉన్నాయి కదా, మళ్ళీ ఇలా కలపకుండా ఉండకండి, ఇలా కలిపితేనే అవి నీటి తరంగాలు అవుతాయి. ఓకేనా? సో ఈ నీటి తరంగాల రూపంలో ఉంటుంది. దీని యొక్క సూత్రం ఏంటి, సరళత నుంచి క్లిష్టత అంటే తక్కువ నుంచి ఎక్కువకి. సో దీన్ని మనము ఏకకేంద్ర విధానం అంటారు. సో మీకు క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ సర్పిల విధానం అండి. సర్పిల విధానం అంటే ఏంటి, అంశాలను కేవలం 3 లేదా 4 నెలల కాలంలో లేదా టర్మ్ కాలంలో లేదా సెమిస్టర్ కాలంలో పునరావృతం చేస్తూ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ భారతదేశం గురించి వాడికి 3rd క్లాస్లో నేర్చుకున్నాడండి కొంచెము, దాన్నే మళ్ళీ 4th క్లాస్కి వెళ్ళిన తర్వాత ఒక కొద్ది టైం వరకు దాన్నే మళ్ళీ చెప్తూ ఉన్నారు వాడికి వచ్చినంత వరకు. మళ్ళీ 5వ తరగతి వెళ్ళినప్పుడు మళ్ళీ కొంత టైం వరకు చెప్పారు. సో ఈ విధంగా ఒక టర్మ్ కాలంలో లేదా ఒక సెమిస్టర్ కాలంలో లేదా ఒక 3 నుంచి 4 నెలల అంశాలను పునరావృతం చేస్తే అవే చెప్తూ ఉంటే దాన్ని మనము సర్పిలి విధానము లేదా ఏకకేంద్రము యొక్క రూపాంతరము మరియు ఏకకేంద్రకాల కుదింపు ఉద్యమం అని అంటారు. దీనికి మారు పేర్లు ఏంటంటే వర్తులాకార ఉపగమము, ఉదావర్తి విధానము, కుంతల ఉపగమము మరియు ఆరోహణ క్రమాభివృద్ధి ఉపగమం అని కూడా అంటారు. సర్పిల విధానానికి ఎన్ని పేర్లు ఉన్నాయో ఒకసారి చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ దీన్ని నిచ్చెన విధానం అని కూడా అంటారు. స్ప్రింగ్ చుట్టతో పోలుస్తాం. సో చూసారా ఇలా వెళ్ళిపోయింది, అందుకే ఇందాక అలా పెట్టకూడదని చెప్పాను. దీన్ని స్ప్రింగ్ చుట్టతో కూడా పోలుస్తాము. ఎంపిక పరీక్షలకు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఇది చాలా బాగా తోడ్పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ముందు అవగాహన చేసి చెప్తేనే కదా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఇలా చదువుకొని వెళ్ళిపోతే మీకు అర్థమవుతుందా, ఒక పిల్లవాడిని తెచ్చాను, ఒక 5వ క్లాస్ని తెచ్చాను, ఒక భారతదేశ పటాన్ని తెచ్చాను, సో మీకు వివరిస్తున్నాను కాబట్టి మీకు కొంచెం క్లియర్ అవుతుంది. అదే లేకపోతే చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ప్రస్తుతం ఏపీ అండ్ టీఎస్లో సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఏకకేంద్ర విధానంలో ఇవ్వబడి ఉండి సోషల్ అకాడమీ సర్పిల విధానం కొంచెం ఉంటుంది. అలాగే గణితాన్ని తరగతిలో సర్పిల విధానంలో అనుసరిస్తున్నాం. ఈ పాయింట్స్ కూడా కొంచెం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే దృష్టి యందు అంటే మనం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి కూడా నేను కొంచెం ఓల్డ్ వే పెట్టాను. యాక్చువల్లీ మెథడ్స్ వచ్చేసరికి ఓల్డ్ న్యూ అని ఏమి ఉండదండి. సైకాలజీ ఒకటి, మెథడ్స్ ఒకటి, ఇవి మీకు మ్యాక్సిమం ఒకటే ఉంటుంది. ఇవి చరిత్ర టైప్లో ఉంటాయి. సో మారిస్తే 1-2 పాయింట్స్ అటు ఇటు మారుస్తాయి. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఏదైనా మారినా కూడా మీరు నాకు చెప్పండి, నేను దాన్ని పిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఎక్కువ టైం లేదు, లేదంటే 2 కలిపి నేను మీకు పెడతాను. పాఠశాల యొక్క పని దినాలు ఎంత అండి, 202 నుంచి 220 వరకు. సో వ్యక్తిగత సెలవులు 15+7 15+7+5 15+7 లేదా 15+7+5 వ్యక్తిగత సెలవు దినాలు అవుతాయి. ఐచ్ఛిక సెలవులు ఓహెచ్లు అంటే 5 అండి. స్థానిక సెలవులు ఎల్హెచ్లు 3, ఋతుకాల సెలవులు 7, పరీక్షా దినాలు 12+18 30. సో టోటల్ మనకి 202 నుంచి 220 పాఠశాల పని దినాలు వస్తాయి. సో సెలవుల గురించి కూడా మీరు చూసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ అభ్యసనము. సో ఇవి క్వశ్చన్స్ అలా అడుగుతారు. ఇక్కడ చూడండి, ఒకటి రాసిన ఎగ్జాంపుల్గా అభ్యసనానికి రాచబాట ప్రేరణ, అభ్యసనానికి రాచబాట వంటిది ప్రేరణ, రాచబాట ప్రేరణకు అభ్యసనానికి ఉపయోగపడుతుంది. ప్రేరణ దేనికి రాచబాటగా ఉపయోగపడుతుంది, అభ్యసనానికి రాచబాటగా ఉపయోగపడుతుంది. దీన్ని ఈ విధంగా అయినా అడగొచ్చండి, దీన్ని ఇలా అయినా అడగొచ్చండి, 2 విధాలుగా మనకి అడగొచ్చు. సో అభ్యసనానికి మూలము వంటిది అనుభవము, అభ్యసనానికి పునాది వంటిది సంసిద్ధత, అభ్యసనానికి రాచబాట ప్రేరణ, అభ్యసనానికి ప్రేరణ బోధన, అభ్యసనానికి తొలిమెట్టు నాగరికత, అభ్యసనానికి అద్దం వంటిది పరిసరము. సో ఇలా కొంచెం అడగొచ్చు. లేదా అభ్యసనము దేని యొక్క అనుభవము, మూలము యొక్క అనుభవము, అభ్యసనం దేని యొక్క పునాది, అభ్యసనం సంసిద్ధత యొక్క పునాది, లేదా అభ్యసనం
సంసిద్ధతకు ఎటువంటిది పునాది వంటిది, అభ్యసనం ప్రేరణకు ఎటువంటిది రాచబాట వంటిది, అభ్యసనం బోధనకు ఎటువంటిది ప్రేరణ వంటిది, అభ్యసనం నాగరికతకు ఎటువంటిది తొలి మెట్టు వంటిది, అభ్యసనం పరిసరానికి ఎటువంటిది అద్దం వంటిది. సో మనకి 2 టైప్స్లో క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే క్యాబిన్ 1968లో మనకి జ్ఞానేంద్రియ ద్వారా ఎంత, స్మృతి ప్రక్రియల ద్వారా ఎంత మనం గ్రహిస్తామనేది ఇచ్చాడు. సో చూసుకోండి ఒకసారి. రుచి ద్వారా ఓన్లీ 1% అండి, స్పర్శ ద్వారా 1.5%, వాసన ద్వారా 3.5%, వినడం ద్వారా 11%, చూడడం ద్వారా 83% మనకైతే ఈ యొక్క అభ్యసనానికి ఉపయోగపడతాయండి. నేర్చుకోవడం అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే స్మృతి ప్రక్రియల ద్వారా చదవడం ద్వారా 10%, వినడం ద్వారా 20%, చూడడం ద్వారా 30%, విని చూడడం ద్వారా 50%, వివరించడం ద్వారా 70 లేదా 80%, చేయడం ద్వారా 90% మనము నేర్చుకుంటామంట. సో ఇవి ఒకసారి చూసుకోండి. రుచి ద్వారా 1%, స్పర్శ ద్వారా 1.5%, అలాగే వాసన ద్వారా 3.5%, వినడం ద్వారా 11%, చూడడం ద్వారా 83%. అలాగే ఇక్కడ మనము స్మృతి ప్రక్రియల ద్వారా చదవడం ద్వారా 10%, వినడం ద్వారా 20%, చూడడం ద్వారా 30%, విని చూడడం ద్వారా చవిచూవివి మీరు కోడ్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చండి. రుస్పవావి ఎలా అయినా పెట్టుకోవచ్చు, మీకు నచ్చినట్టు పెట్టుకోండి. సో ఈ విధంగా అయితే మనకి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, మీరు కావాలంటే చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ థారండైక్ చెప్పినటువంటివి నియమాల గురించి. సంసిద్ధతా నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమము, ఈ 3 నియమాల గురించి చెప్పాడు కదా. సంసిద్ధతా నియమం అంటే ఎప్పుడు సన్నివేశ ఏర్పాటునే సంసిద్ధతా నియమం అంటారు. అభ్యాస నియమం అంటే ఏంటి, అమలు చేసేటప్పుడు అభ్యాస నియమం వర్తిస్తుంది. ఫలిత నియమం అంటే మూల్యాంకనంలో వర్తిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ బోధనా పద్ధతులండి. ఈ బోధనా పద్ధతులను నెక్స్ట్ ఏంటంటే ఇంతకుముందు కొన్ని గణిత పేటికల్లో ఉండేవి డామినో కార్డులు ఇవన్నీ ఎన్ని అని లాస్ట్లో నేను మీకు వివరిస్తాను. జస్ట్ లైట్గానే ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు వివరిస్తాను. సో బోధనా పద్ధతులు ఇది గణితానికి సైన్స్కి సంబంధించండి. సైన్స్కి సంబంధించి ఏ బోధనా పద్ధతులు, ఉపాధ్యాయ బోధనా పద్ధతులు ఏంటంటి, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి. సో విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఏంటేంటి, అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, చర్చా పద్ధతి, నియోజన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. సో ఇవి మనకి ఉపాధ్యాయ బోధనా పద్ధతులు, అలాగే విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇవి గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి బోధనా పద్ధతులు అండి. ఏంటేంటి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి, క్రీడా లేదా కిండర్ గార్డెన్ మాంటిసోరీ పద్ధతి, కృత్య పద్ధతి. ఇవి గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి పద్ధతులు. సో నెక్స్ట్ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, ఇవి సోషల్కి సంబంధించండి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు సోషల్కి సంబంధించి ఏంటంటే ఉపన్యాస పద్ధతి, కథా పద్ధతి, నాటకీకరణ పద్ధతి, వనరుల పద్ధతి. అలాగే ఇక్కడ విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఏంటంటే ప్రాజెక్ట్ పద్ధతి, చర్చా పద్ధతి, సంఘీకృత ఉద్గార పద్ధతి, వనరుల పద్ధతి, సిమ్యులేషన్ పద్ధతి. ఇవి మీకు సోషల్కి సంబంధించి. సో నెక్స్ట్ లక్ష్యాలు స్పష్టీకరణలు అండి. సో లక్ష్యాలు స్పష్టీకరణలు అంటే మనకి సైన్స్లో ఏ విధంగా ఉంటాయి, మ్యాథ్స్ ఏ విధంగా ఉంటుంది, సోషల్. సో ఇది మనకి మ్యాథ్స్ అండి. మ్యాథ్స్లో ఎలా ఉంటుంది, ఆశయాలు తర్వాత గమ్యాలు లేదా ఉద్దేశాలు, తర్వాత లక్ష్యాలు, తర్వాత స్పష్టీకరణలు, తర్వాత అభ్యసన ఫలితాలు, తర్వాత కనీస అభ్యసన స్థాయిలు, తర్వాత ప్రావీణ్యత స్థాయిలు. అదే సోషల్లో అయితే ఆశయాలనే ఉద్దేశాలని అంటారండి. ఇక్కడ మ్యాథ్స్కి వచ్చేసరికి ఆశయాలు అంటారు, సోషల్లో ఉద్దేశాలు అంటారు. ఇదే ఆశయాలని సైన్స్లో గమ్యాలు అంటారు. సో సైన్స్లో గమ్యాలన్నా, మ్యాథ్స్లో ఆశయాలన్నా, సోషల్లో ఉద్దేశాలన్నా ఒకటే. ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత వాటిని ఉద్దేశాలు అంటారు, తర్వాత లక్ష్యాలు సేమ్ లక్ష్యాల నుంచి. అలాగే ఇక్కడ ఉద్దేశాలు, తర్వాత గమ్యాలు, తర్వాత లక్ష్యాలు, తర్వాత కూడా ఇక్కడ ఇలా సేమ్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ యొక్క ఆశయాలు అంటే ఏంటి, ఈ యొక్క గమ్యాలు లేదా ఉద్దేశాలు, లక్ష్యాలు అంటే ఏంటి ఒకసారి చూసుకుందాము. సో ఆశయాలు అంటే ఏంటి, జీవిత కాలాన్ని ఉపయోగించినప్పటికీ సాధించడానికి అవకాశము లేనివి, కేవలం మార్గదర్శక సూత్రాలుగా మాత్రమే పిలువబడేవి ఆశయాలు. జీరోతో భాగాహారం చేయాలనుకోవడము, వాడేం చేస్తాడు, పొటాషియం సైనైడ్ యొక్క రుచిని తెలపాలనుకోవడము, సూర్యుడిని తాకాలనుకోవడము, సూర్యుడిని ఎవడైనా తాగలడా, ఇవన్నీ కూడా ఆశయాలండి. వాడి జీవితకాలం కష్టపడినా కూడా వాడు అసలు చేయలేడు. సో వీటిని మనము ఆశయాలు అంటాము. నెక్స్ట్ గమ్యాలు లేదా ఉద్దేశాలు.
ఈ గమ్యాలు లేదా ఉద్దేశాలు అంటే ఏంటి? దీర్ఘకాలిక సాధనకు అనుకూలమైనవి గమ్యాలు లేదా ఉద్దేశాలు. ఇవి సాధించవచ్చు లేక సాధించలేకపోవచ్చు. బహు విశాలమైనవి, లక్ష్యాల ద్వారా వీటిని చేరుకుంటాము. వీటిని విద్యా విధానంలో విద్యావేత్తలు మాత్రమే నిర్ణయిస్తారు. ఏంటి? గమ్యాలు లేదా ఉద్దేశాలు. అదే లక్ష్యాలు మనం చూసుకుంటే స్వల్పకాలిక సాధనకు అనువైనవి, ఖచ్చితంగా సాధించాలి, అంత విశాలమైనవి కాదు. ఉద్దేశాలు చేరడానికి సోపానాలుగా పిలుస్తారు. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుడు నిర్ణయిస్తాడు. ఓకేనా? ఇవి మీరు పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనము చూసుకుందాము వర్గీకరణ అండి, బ్లూమ్స్ యొక్క విద్యారంగాల వర్గీకరణ. సో ఇక్కడ మనం చూసుకుంటే బ్లూమ్స్ 3 రకాలుగా వర్గీకరించాడు కదా. సో ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. సో జ్ఞానాత్మక రంగము జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము. ఎలా క్వశ్చన్స్ అడుగుతారు? బ్లూమ్స్ యొక్క వర్గీకరణలోని జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? మూల్యాంకనం. ఏదైతే మీకు కిందన ఉందో అది అత్యున్నతం అవుతుంది. అత్యల్ప స్థాయి లక్ష్యం జ్ఞానము. అత్యున్నత స్థాయికి దిగువది లక్ష్యము సంశ్లేషణ. అత్యల్ప స్థాయికి తర్వాత లక్ష్యము అవగాహన. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భావావేశ రంగము గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, వ్యవస్థాపనము, శీలస్థాపనము. సో భావావేశ రంగంలో వర్గీకరణ, భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యము శీలస్థాపనము, అత్యల్ప స్థాయి లక్ష్యము గ్రహించడము, అత్యున్నత స్థాయికి దిగువ స్థాయి లక్ష్యము వ్యవస్థాపనము, అత్యల్ప స్థాయికి దిగువ స్థాయిది ప్రతిస్పందించడము. సో ఇలా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగము అనుకరణ, హస్తలాఘవము లేదా నిర్వహణ, సునిశ్చితత్వము, ఉచ్చారణ లేదా సమన్వయము, స్వాభావీకరణము లేదా సహజీకరణము. సో బ్లూమ్స్ విద్యారంగం యొక్క లక్ష్యాల్లో మానసిక చలనాత్మక రంగానికి చెందిన దానిలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది చెప్పండి? స్వాభావీకరణము. అత్యల్ప స్థాయిది అనుకరణ. సో ఎప్పుడైనా సరే క్రిందిది మనకి అత్యున్నత స్థాయిది అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే సో ఇక్కడ మనకి రంగాలు ఎవరెవరు చేశారు? జ్ఞానాత్మక రంగంపై కృషి చేసింది బ్లూమ్స్ అండి, సహాయం చేసింది గాగ్నే. భావావేశ రంగంపై కృషి చేసింది డేవిడ్ లేదా క్రెత్వెల్, సహాయం చేసింది మాసియా. మానసిక చలనాత్మక రంగాన్ని అమెరికాలో కృషి చేసింది సింప్సన్, భారత్లో కృషి చేసింది దవే, సహాయం చేసింది హీరో. ఇవి గుర్తుపెట్టుకోండి అండి. ఇవి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రీవియస్ క్వశ్చన్లో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏది వదలలేదు. మరి తెలంగాణ టెట్ ఇప్పుడు ఎలా అడుగుతాడని నేను కూడా చెప్పలేను. ఆ తర్వాత రక్షక తంత్రాలన్నీ నా మీద ప్రయోగించేసి మా మేడం గారు అలా చెప్పలేదు, మా మేడం గారు ఇలా చెప్పలేదని నన్ను అనకండి. ఎవ్వరం దేవతలం కాదు, మీకు చదవడానికి మేము ఎంకరేజ్ చేస్తాం అంతే. ఓకేనా? సో వస్తే వెల్ అండ్ గుడ్, అందరూ కూడా కంగ్రాచులేషన్స్ నాకే చెప్పండి, మీ వల్లే మేము వచ్చాం అనేసి. ఓకేనా? సో నెక్స్ట్ జ్ఞానాత్మక రంగము సంవత్సరం ఎప్పుడండి? 1956. లక్ష్యము, దీని యొక్క లక్షణం ఏంటి? సరళత లేదా క్లిష్టత, పూర్తిగా విభజించబడింది. ఓకేనా? భావావేశ రంగము 1964లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అంతర్వృద్ధి దీని యొక్క లక్షణము, మూల్యాంకనం చేయడం దీని కష్టము. తర్వాత మానసిక చలనాత్మక రంగం 1972లో ఇది సైన్స్ సోషల్. మ్యాథ్స్కి అయితే 1969 ఇచ్చాడు. దీని యొక్క లక్షణము సమన్వయీకరణము, ఇంకా కృషి జరగవలసి ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇవి లక్ష్యాలు స్పష్టీకరణలు అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటే మీరు ఆన్సర్స్ అనేది ఈజీగా చేసేయచ్చు. అలానే చూసేద్దామా మరి? సో అవగాహనలో 3 లక్షణాలు కలవు. సో అవగాహనకు చెందినటువంటి స్పష్టీకరణలు అండి ఇవి. సో ఉదాహరించాడు, దీనికి కోడ్ ఏంటి తెలుసా? ఇదిగో ఊవివి సత్యనారాయణ తీస్తున్న సినిమా అవదో వినుప్రవ్య, ఇది మనకి కోడ్ అండి. సో ఊవివి సత్యనారాయణ అంటే ఏంటి మేడం? ఊ అంటే ఉదాహరించడం, పిల్లవాడు ఉదాహరణలు ఇస్తున్నాడు అవగాహన, అలాగే విచక్షణ చేస్తున్నాడు అవగాహన, వివరిస్తున్నాడు అవగాహన, సరిచూస్తున్నాడు అవగాహన. ఏ క్వశ్చన్ ఇచ్చి దాని చివరన వీటిని తగిలిస్తే అవి అవగాహన క్రిందకు వస్తాయండి. అలాగే ఒక పిల్లవాడు గణిత శాస్త్రంలో పోలికలు భేదాలు చేస్తున్నాడు అవగాహన, అనువదిస్తున్నాడు అవగాహన, వర్గీకరిస్తున్నాడు అవగాహన, దోషాలు సవరించడం అవగాహన, వివేచన చేయడం అవగాహన, నిర్వర్తించడం అంటే వర్గీకరించడం వర్ణించడం అవగాహన,
ప్రతిక్షేపించడం అవగాహన, వ్యాఖ్యానించడం అవగాహన, ఇంకా మరికొన్ని ఉన్నాయి. వాటి డిఫరెన్స్ చెప్పేటప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇవి మనకి అవగాహనలో ఉన్నటువంటి ముఖ్యమైన స్పష్టీకరణ. సో క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఒక పిల్లవాడు ఒక లెక్క తీసుకొని దానికి ఉదాహరణలు చేస్తున్నాడు. సో దానిలానే ఇంకెన్నో ఉదాహరణలు చేస్తున్నాడు. సో వాడు ఏ లక్ష్యానికి చెందాడు, అవగాహన అనే లక్ష్యానికి చెందాడు అని మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేసేయాలి. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వినియోగముకు చెందినటువంటి స్పష్టీకరణలు. ఇది మీరు తీసేయండి, అది జస్ట్ వచ్చేసింది నేను పిక్ తీసేటప్పుడు. సో స్పష్టీకరణలు మనం చూసుకుంటే సరైన పరికరాన్ని సూచించడం, వినియోగంలో సరైన పరికరాన్ని సూచించాడు. వినియోగము దత్తాంశాన్ని సారాంశాన్ని వేరుపరిచాడు. వినియోగము దత్తాంశాలు సరిపోతాయో లేదో చెప్పాడు. వినియోగము పరికల్పన ప్రతిపాదించాడు. వినియోగము విశ్లేషించడం మరియు సంశ్లేషించాడు. వినియోగము ఏమి జరగబోతుందో సూచించాడు. వినియోగము దృగ్విషయాలకు కారణాలు చెప్పడం. వినియోగము భావనలను ఊహించి నిర్ణయాలు చేయడం. వినియోగము పరస్పర సంబంధాలను స్థాపించాడు. వినియోగము సరైన పద్ధతిని సూచించడము. వినియోగము సామాన్యీకరణాల ప్రతిపాదన. వినియోగము. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి వినియోగానికి చెందుతాయి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి కీవర్డ్స్ మీకు ఒక ఇచ్చి ఒక క్వశ్చన్లో ఇచ్చి మీకు ఆన్సర్ చేయమన్నాడు అంటే ఈజీగా అది వినియోగం అని, అవగాహనకు ఇచ్చినటువంటి స్పష్టీకరణలు చూస్తే అవగాహన అని మీరు ఆన్సర్ అనేది చేసేయండి. సో నెక్స్ట్ అభిరుచికి స్పష్టీకరణలు ఏంటేంటి, నాణేలు సేకరించాడు అభిరుచి, ఆల్బంలు సేకరించాడు అభిరుచి, సమావేశాల్లో పాల్గొన్నాడు అభిరుచి, చర్చల్లో పాల్గొన్నాడు అభిరుచి, ఇతరుల గురించి తెలుసుకున్నాడు అభిరుచి, కవిత్వాలు చెప్పడం అభిరుచి, గ్రంథాలయాల సందర్శన అభిరుచి, ప్రదేశాల సందర్శన అభిరుచి, వార్తాపత్రికలు చదవడం అభిరుచి, పాటలు పాడడం అభిరుచి, రచనలు చేయడం అభిరుచి, వ్యాసాలు చెప్పడం కూడా అభిరుచి. సో ఇవన్నీ కూడా మనకి అభిరుచిలోకి వస్తాయండి. నెక్స్ట్ వైఖరి యొక్క స్పష్టీకరణలు ఏంటేంటి, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను కలిగి ఉన్నాడు, వాడు వైఖరిని ప్రదర్శించాడు. సాక్ష్యము లేనిదే విషయాన్ని నమ్మకపోవడం వైఖరి. తన తప్పుని నిస్సంకోచంగా అంగీకరించడం నాలా వైఖరి. అందరు ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్ తప్పుని నిస్సందేహంగా నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడానికి, దానికి కూడా చాలా ధైర్యం ఉండాలి. ఓకేనా. సో నిస్సహాయుల పట్ల జాలిని సానుభూతిని కలిగి ఉండడం వైఖరి. మూఢనమ్మకాలు ఖండించడం వైఖరి. ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం వైఖరి. దేశభక్తిని గౌరవం కలిగి ఉండడం వైఖరి. చట్టాలను గౌరవించడం వైఖరి. ఇతరులను గౌరవించడం వైఖరి. సో ఇవన్నీ కూడా మనకి వైఖరి యొక్క లక్షణాలు. మ్యాక్సిమం అందరూ కూడా మీరు ఎప్పుడు కూడా అబద్ధాలు అనేవి చాలా తక్కువగా చెప్పండి. మీరు ఏదైనా చేస్తే చేశామని ధైర్యంగా ఒప్పుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు మనం అసలు ఎంత నమ్మకంతో ఉంటే ఆ బంధాలు అనేవి అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంత నమ్మకంతో ఉంటేనే బంధాలు కొన్ని వీక్ అయిపోతున్నాయి. బట్ మనం ఇంకా నమ్మకంగా ఉండాలి కదా ఎవరికైనా సరే. సో తప్పని ఒప్పుకోండి ఫ్రెండ్స్, ఒప్పని ఒప్పుకోండి. ఏమైపోయింది, మీకు బంధం అనేది ఈరోజు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా ఫ్యూచర్లో అయినా అర్థం చేసుకుంటారు. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుందాం ప్రశంస స్పష్టీకరణలో ఒకసారి చూసుకుందామండి. శాస్త్రజ్ఞుల కృషిని అభినందించడం ప్రశంస. ఉపాధ్యాయుని కృషిని కొనియాడడం ప్రశంస. ప్రకృతి యొక్క సేవను మెచ్చుకోవడం ప్రశంస. తన తోటి స్నేహితులను పొగడము ప్రశంస. ఓకేనా. సో నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలో వీటికి ఇచ్చినటువంటి స్పష్టీకరణలు అండి ఇవి. చిత్రలేఖన నైపుణ్యానికి పటము అందంగా గీయడము, పటములో భాగాలు గుర్తించడము, పటములో దోషాలు సవరించడము, సరైన స్కేల్ ప్రకారం గీయడం, ఇవన్నీ మీకు ఇందులో ఏది ఇచ్చినా కూడా చిత్రలేఖన నైపుణ్యం అని పెట్టేయండి. అలాగే హస్తలాఘవ నైపుణ్యము సరైన పరికరాన్ని ఎంపిక చేయడము, పరికరాన్ని వీలైన విధాలుగా ఉపయోగించడము, ప్రయోగ పరికరాల అమరికలో దోషాలు సవరించడము, వీటన్నీ కూడా నిర్వహణ నైపుణ్యాలు. ఓకేనా. నెక్స్ట్ పరిశీలన నైపుణ్యాలు అంటే సరైన రీడింగులు తీయడము, రీడింగుల్లో దోషాలు సవరించడము, పరికరాలపై ఉన్న గుర్తులను చదవడము, ప్రయోగ పరికరం అమరికలో దోషాలను గుర్తించడము, ఇవన్నీ కూడా పరిశీలన నైపుణ్యము. అలాగే అభివ్యంజన నైపుణ్యము అంటే స్పష్టమైన భాష, సరళమైన పదాలతో పాఠ్యాంశాన్ని అందంగా చెప్పడం అభివ్యంజన నైపుణ్యం. ఉత్తమ ఉపాధ్యాయునికి కావలసిన నైపుణ్యం అభివ్యంజన నైపుణ్యం. ఓకేనా. నెక్స్ట్ నమోదు నైపుణ్యం అంటే నివేదన నైపుణ్యం. ఏంటి మనకి ఖచ్చితమైన భాష, సరళమైన పదాలతో క్రమ పద్ధతిలో రాయడం లేదా
నివేదించడం, ఇది మనకి ఈ యొక్క నివేదన నైపుణ్యం క్రిందికి వస్తుంది. సో క్వశ్చన్స్ అలా అడుగుతారు. ఉత్తమ ఉపాధ్యాయునికి కావలసిన నైపుణ్యం ఏంటి? అభివ్యంజన నైపుణ్యం. అలాగే సరైన పరికరాన్ని ఒక పిల్లవాడు ఎంపిక చేశాడు, హస్తలాఘవ నైపుణ్యము. సరైన స్కేల్ ప్రకారం పిల్లవాడు గీశాడు, చిత్రలేఖన నైపుణ్యం. మనకి క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ గొంతు పట్టేస్తుంది ఫ్రెండ్స్, అరుస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనము ఓకే, ఇక్కడ స్పష్టీకరణలు అయితే అన్నీ చెప్పేసాము. కొన్ని స్పష్టీకరణలు మిమ్మల్ని తికమక పెట్టడానికి అవి కొంచెం వెరైటీగా ఇస్తుంటాడు, అంటే రెండు దగ్గరగా ఉంటాయి. అటువంటి ఒకసారి చూసుకుందాం. సో ఫలితాన్ని సరిచూచడం అవగాహన, ఫలితాన్ని అంచనా వేయడం అవగాహన, ఫలితాన్ని తెలపడం వినియోగము. సో 3 ఫలితాలే ఇచ్చాడండి, కానీ సరిచూచుట, అంచనా వేయట, అవగాహన వచ్చాయి. తెలపటం అనేది వినియోగం వచ్చింది. సో చూసారా. అలాగే సరైన సూత్రాన్ని సూచించడం అవగాహన, సరైన సూత్రాన్ని ఎన్నుకోవడం వినియోగము, సరైన పద్ధతిని సూచించడం వినియోగము. సో ఇక్కడ 3 సరైన కామను, కానీ చిన్న తికమక పెట్టడం వల్ల మీరు డిస్టర్బెన్స్ అయిపోతారు. నెక్స్ట్ సరైన పరికరాన్ని సూచించడం వినియోగము, సరైన పరికరాన్ని ఎంపిక చేయడము. సూచించడం అంటే జస్ట్ వేలుతో చూపించేసాడు అనుకోండి, అది ఏమవుతుంది? వినియోగం అవుతుంది. ఎంపిక చేయడం అంటే ఇన్ని పరికరాల్లో ఏదో ఒకటి తీసి పక్కన పెట్టడం నైపుణ్యం అవుతుంది. అలాగే అదే పరికరాన్ని వీలైనన్ని విధాలుగా ఉపయోగించేసాడండి ఆ పిల్లవాడు, అబ్బా నైపుణ్యం అవుతుంది. సో మనకి ఇన్ని రకాలుగా కూడా ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ ఇతరుల గురించి తెలుసుకోవడం అభిరుచి, ఇతరుల గురించి తెలుసుకోవడం వైఖరి. రెండు కూడా మనకి అభిరుచి, వైఖరి. అక్కడ వైఖరి ఉంటే వైఖరి పెట్టండి, లేదా అభిరుచి ఉంటే అభిరుచి పెట్టండి. 2 ఇచ్చి 2 అన్నాడు అనుకోండి, 2 పెట్టండి. ఏది కాదు అనేసి అన్నాడు అనుకోండి, ఏదో ఒకటి పెట్టండి. ఓకేనా. ఇతరుల గురించి తెలుసుకోవడం అభిరుచి, అలాగే ఇతరుల గురించి తెలుసుకోవడం ఇంకొకటి కూడా వైఖరి. 2 కూడా వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ పట్టికలను దోషరహితంగా చదవడం అనేది నైపుణ్యం. పట్టికను వ్యాఖ్యానించడం అవగాహన. అంటే దోషరహితంగా చదివాడు అనుకోండి ఒక పట్టికని, అది నైపుణ్యం క్రిందికి వస్తుంది. పట్టిక గురించి వ్యాఖ్యానించాడు అంటే మాట్లాడాడు, అవగాహన వస్తుంది. శాస్త్ర పరిశీలనలు వ్యాఖ్యానించడం వినియోగం అవుతుంది. ఓకేనా. అలాగే సంబంధాలను గుర్తించడం అవగాహన, పరస్పర సంబంధాల స్థాపన వినియోగము, సంబంధాల చిత్రీకరణ నైపుణ్యము. ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ లక్ష్యాలు స్పష్టీకరణలో. సో నెక్స్ట్ మనం చూసుకుంటే గణిత శాస్త్ర స్వభావం అండి. ఇలా మీకు ఎవరైనా ఎంత అరటిపండు వలిచిపెట్టినట్టు ఎవరైనా చెప్తారా అండి? చెప్పండి. నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి మీ అందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ద ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? యూక్లిడ్. డాటా ఎవరు రచించారు? యూక్లిడ్. సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్య 2 రచించాడు. కలన కుతూహలం భాస్కరాచార్య 2 రచించాడు. అర్థమెటికా డయాఫాంటస్ రచించారు. ఇంట్రొడక్టియా అర్థమెటికా నికోమాకస్ రచించారు. ది మెథడ్, క్వాడ్రేచర్ ఆఫ్ పెరాబోలా, సెంటర్ ఫర్ ప్లేన్ గ్రావిటీస్, మెజర్మెంట్ ఆఫ్ ఎసర్కిస్, అలాగే మెన్సురేషన్ ఆఫ్ ది ఎసర్కిల్ ఎవరు రచించారు? ఆర్కిమెడిస్ రచించారు. ఇవన్నీ కూడా ది మెథడ్, క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా, సెంటర్ ఫర్ ప్లేన్ గ్రావిటీస్, మెజర్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్, అలాగే మెన్సురేషన్ ఆఫ్ ఏ సర్కిల్, ఇవన్నీ కూడా మనకి ఆర్కిమెడిస్ రచించారు. నెక్స్ట్ పంచ సైద్ధాంతిక ఎవరు రచించారు? వరాహమిహిరుడు రచించారండి. నెక్స్ట్ గణిత సార సంగ్రహం మహావీరుడు రచించాడు. గణిత శాస్త్ర సమాహారం టాలమీ రచించాడు. ఆర్యభట్టీయం ఆర్యభట్ట రచించాడు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం బ్రహ్మగుప్తుడు రచించాడు. ఖండ కావ్యక బ్రహ్మగుప్తుడు రచించాడు. డిస్కోర్స్ ఆఫ్ మెథడ్ రెనే డెకార్టే రచించాడు. రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ హిప్పీక్లిస్ రచించాడు. ప్రిన్సీ ఆఫ్ మ్యాథమెటికా బెహ్రెన్సిల్ బెట్రాన్ రస్సెల్ అంట చూడండి రచించారు. గ్రెనడల్ మ్యాథమెటిక్స్ ఎవరు రచించారు? హిల్బర్ట్ రచించారు. శాంఖవ పరిచ్ఛేదం అపల్లోనియస్, అలాగే ఆర్యభట్టీయ భాష్యం భాస్కరాచార్య 1, లఘు భాస్కరీయం మహాభాస్కరీయం ఇవన్నీ కూడా భాస్కరాచార్య 1 రచించాడు. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, బట్ కొంచెం పొలైట్గా చేయండి. నాకు పొలైట్ లేకపోతే ఎందుకో కొంచెం కోపం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీ అందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను, దీనికి నేను పడే కష్టం మీకు తెలీదు, అది నాకే తెలుస్తుంది. అండ్ ఇంకా ఛానళ్ళు కొంతమంది ఉన్నాయి కదా, వాళ్ళకే తెలుస్తుంది ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టమో. సో మీకు నోటికి వచ్చేసినట్టయితే మాత్రం అనకండి, పొలైట్గా చెప్పండి, మేడం గారు ఇది కొంచెం తప్పు ఉంది కొంచెం సరి చేయండి అని చెప్పండి. ఓకే, డెఫినెట్లీ సరి చేస్తాను, మీకు పిన్ కూడా చేస్తాను. మీ అందరికీ నా తప్పు
అని ఒప్పుకొని మీ దగ్గర అది ఆన్సర్ కరెక్ట్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ బిరుదులండి. కొన్ని బిరుదులు మనం చూసుకుందాం. ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరంటారు? యూక్లిడ్ అంటారు. న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ ఆర్కిమెడిస్ని అంటారు. స్పిరిట్ ఆఫ్ జామెట్రీ పాస్కల్ని అంటారు. ఫాదర్ ఆఫ్ నెంబర్స్ పైథాగరస్ని అంటారు. ఫాదర్ ఆఫ్ నెంబర్స్ ఇండియన్లో రామానుజన్ అంటారు. ఫాదర్ ఆఫ్ నెంబర్స్ టోటల్లీ పైథాగరస్. ఫాదర్ ఆఫ్ నెంబర్స్ ఇండియన్ రామానుజన్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నెంబర్స్ భాస్కరాచార్య II. ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా డయాఫాంటస్. ఫాదర్ ఆఫ్ ఈక్వేషన్స్ డయాఫాంటస్. ఫాదర్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్ జార్జ్ కాంటర్. ఫాదర్ ఆఫ్ మ్యాథ్స్ మెథడ్స్ రెనే డెకార్టే. స్పిరిట్ ఆఫ్ సర్కిల్స్ ఆర్కిమెడిస్. ఈ విధంగా అయితే మనకి బిరుదులు ఉండడం జరిగింది. సో మీకు మళ్ళీ కావాలి అనుకుంటే వీడియోని ముందుకి స్కిప్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? నెక్స్ట్ మూల్యాంకనం అండి. లాస్ట్ మూల్యాంకనంలో ఇంపార్టెంట్వి ఏంటేంటి? పరీక్ష, ఎగ్జామినేషన్. ఓకే, పదవర్ణన ఇచ్చే ప్రక్రియే పరీక్ష. విద్యార్థి యొక్క వ్యక్తిగతమైనది, స్వేచ్ఛగా స్వతంత్రంగా రాయవలసినది, భావ స్వేచ్ఛకు అవకాశం ఇచ్చినది. వాడికి నచ్చినట్టు రాసుకోవచ్చు. మొన్న పేపర్లో ఒకటి వచ్చిందండి, రాసామి రారాసామి పాట ఉంది కదా. సో ఆ పాటని ఆ పిల్లవాడు రాశాడు, కరెక్టే. దానికి ఎందుకు అంత పేపర్లో ఇవ్వాలి? వాడి యొక్క క్రియేటివిటీ చూడండి. ఎందుకు క్రియేటివిటీ చూడలేకపోతున్నారు? ఒక టీచర్గా ఎవరైనా సరే వాడు పాట రాశాడు, పిల్లలు ఇలా తయారైపోతున్నారు, ఎందుకు అలా అనుకోవాలి? వాడు అందులో నిజంగా నాకు అనిపించింది వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని. కానీ వాడు చేసింది ఒకటి ఏంటంటే వాడు తప్పు చెప్పాడు. వాడు లాటానుప్రాస అలంకారానికి లాస్ట్ అంత్యానుప్రాస అలంకారం పెట్టేశాడు. కానీ స్వామి 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 అంత్యానుప్రాస వస్తుంది కదా. సో వాడు అది పెట్టేశాడు కానీ ఎగ్జాంపుల్కి. కానీ వాడి యొక్క క్రియేటివిటీని చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రియేటివిటీ! వాడి వయసుకి అంత క్రియేటివిటీ గ్రేట్, అది చాలా గ్రేట్. మనం ఇప్పుడు టీచర్స్ అవ్వడానికి ఇంత చదువుతున్నాం కదా, బట్ వాడు అదే 10th క్లాస్లో రాశాడంటే ఎంత గ్రేట్. అది దాన్ని పిచ్చి పుల్ల ఇలా పేపర్స్లో వేయడం అది నాకు అస్సలు నచ్చలేదు, క్రియేటివిటీని. అందుకే ఇప్పుడు పిల్లలు పాడైపోతున్నారు. మ్యాక్సిమం ఎవరిలో కూడా మేము ఇలా పెంచాలి, మేము ఇలా చూడాలి అని ఉండట్లేదు. మేబీ ఈవెన్ మనమైనా సరే ఇప్పుడు చదువుతున్నాము అంటే ఎంతో సఫరింగ్ పడుతూ చదువుతున్నాం కదా. సో ఎందుకు? ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వల్లనే కదా. సో మనం మాత్రం బాగా అర్థం చేసుకుందాము. మీరు నన్ను అర్థం చేసుకోండి, నేను కూడా మీ అందరినీ అర్థం చేసుకుంటాను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ నేను మీకు దానికి రిప్లై అనేది ఇస్తున్నానండి. మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇస్తున్నాను, చూసారు కదా. సో లేట్ చేయొద్దు, టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. అంకె విలువ గల మాపనాన్ని ఇస్తుంది. అంతే, అంకె విలువ గల మాపనాన్ని ఇస్తుంది. ఎందులో? మ్యాథ్స్లో ఇస్తుంది. అలాగే మాపనోపకరణము అంటారు పరీక్షనే. విద్యార్థుల్లో ఆలోచనలను రేకిస్తుంది. ఇప్పుడు చెప్పా కదా పాయింట్, ఆ పిల్లాడు చేయడం గ్రేట్. అది ఆలోచనలను రేకెత్తిస్తుంది. విద్యార్థుల్లో భాషా స్పష్టత తెలుసుకోవచ్చు. పరీక్ష యొక్క ముఖ్య లక్షణాలు ఇవ్వండి. నెక్స్ట్ మాపనం అంటే ఏంటి, పరీక్ష అంటే ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్. అందుకే ఓన్లీ ఇంపార్టెంట్వే మీకు చేశాను. మీరు గమనించారా? అసలు ఇవి మనకి తరచుగా వస్తున్నవన్నీ ఇలా మీకు చేసి చూపిస్తున్నానండి. చాలా గ్రేట్ అసలు మీ రత్న మేడం, తెలుసా? సో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి కోరుకునేది ఓన్లీ లైక్, ఓన్లీ కామెంట్, ఓన్లీ షేరింగ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి. ఓకేనా? నేను ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఏ యాప్ వేయను, ఏ డబ్బులు తీసుకోను, మీ దగ్గర 1 రూపీ కూడా తీసుకోను. మీ దగ్గరే కాదు ఎవరి దగ్గర. ఇన్ కేస్ యూట్యూబ్ ఇచ్చిందనుకోండి చాలా తీసుకుంటా, ఎంత ఇస్తే అంత తీసుకుంటా. ఓకేనా? సో నెక్స్ట్ మాపనం అంటే ఏంటి? మెజర్మెంట్. మెజర్మెంట్ అంటే ఏంటి? పరీక్ష ద్వారా దేనినైతే కొలుస్తామో దానిని సంఖ్యారూపంలో చెప్పడాన్ని మాపనం అంటారు. మాపనం అంటే ఏంటి? సంఖ్యారూపంలో చెప్పేదాన్ని. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్లో మార్క్స్ ఉన్నాయి, మాపనం ద్వారా చెప్తున్నాం. సో ఇది మనకి మాపనం అవుతుంది. పరీక్ష ద్వారా కొలిచి దాన్ని సంఖ్యారూపంలో చెప్పితే దాన్ని మాపనం అంటారండి. ఇది పరిమాణాత్మకమైనది, ఎందుకంటే కొలవగలుగుతున్నాం. పరీక్షా ఫలితాల ప్రకటనకు తోడ్పడుతుంది. తరగతిలో విద్యార్థుల స్థాయిని పోల్చుతుంది. అలాగే వివిధ విద్యా సంస్థల ప్రగతిని అంచనా వేయొచ్చు. ఈ భాష్యంకి 1st ర్యాంక్, శ్రీ చైతన్య 2nd ర్యాంక్, నారాయణ 1st ర్యాంక్, ఇలా ర్యాంక్స్ వాళ్ళు చెప్పుకోవడానికి ఈ మాపనాలు అనేవి చాలా యూజ్ అవుతున్నాయి. పదవర్ణనలకు ఇచ్చే విలువ మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఫార్మింగ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడి ర్యాంక్ 1st వచ్చింది. సో వాడు భాష్యానికి చెందినటువంటి స్కూల్ పిల్లవాడు. సో వాడు ఏం చేయబడ్డాడు? పరీక్ష మాపనమా? ఇలా అడుగుతాడు. సో మాపనం అని మీరు ఆన్సర్ చేయాలండి, ఎందుకంటే మార్కుల ద్వారా వాడికి ర్యాంక్ స్పష్టం చేశారు. సో అది మాపనం అవుతుంది. నెక్స్ట్
మూల్యాంకనం అంటే ఏంటి? పరీక్ష ప్లస్ సమీక్ష ఈక్వల్స్ టు మూల్యాంకనము. ఎవాల్యుయేషన్ అంటే మాపనము ప్లస్ తీర్పు. మూల్యాంకనము అంటే మార్కులు ఇచ్చేది ప్లస్ తీర్పు. మాపనము ప్లస్ సామర్థ్య నిర్ణయము మూల్యాంకనము. పరీక్ష మాపనం ద్వారా వచ్చినటువంటి మూల్యాంకనంపై ఒక సమీక్ష జరిపి వారి యోగ్యతలను నిర్ణయించి అభివృద్ధికి సూచనలు ఇచ్చినది మూల్యాంకనము. ఇప్పుడు యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని కించపరచట్లేదు, నేను మా అమ్మ నిన్న ఫోన్ చేసి చెప్పింది, నేను చెప్పాను ఇక్కడ ఉన్న వాళ్ళకి 560 మార్క్స్ వచ్చాయంటమ్మా, ఆ పిల్లాడు చాలా బాగా వచ్చాయి, చాలా గ్రేట్, చాలా చదువుంటాడు అని నేను చెప్తే మా అమ్మ అంది, వాడికి 560 రావడం ఏంటి, వాడు ప్రైవేట్ స్కూల్, కానీ మన గవర్నమెంట్ స్కూల్లో చదివి 590లో 595లో 599 కూడా వచ్చేసాయి అని. సో యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివి 550 తెచ్చుకున్నాడంటే వాడికి సామర్థ్యం ప్రకారం వేసినవే కాదని నేను అన్నాను. బట్ 599 అంటే ఏ ఒక్కరికో వస్తే వెళ్ళండి కూడా అండి వాళ్ళ స్కూల్ టీచర్ వాళ్ళు అని వీధంతా ఎంతమంది మా ఊర్లో ఉన్నారో వాళ్ళందరికీ 595 వచ్చాయంట. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? వాడికి కరెక్ట్గా లేకపోయినా సరే ఆ టైంకి ఉపయోగపడింది. సో ఇక్కడ మీకు అది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే పరీక్ష మాపనం ద్వారా వచ్చిన మూల్యాంకనం మాత్రమే ఆ పిల్లవాడికి వచ్చింది 595 ఇవన్నీ. సో వాడు ఎక్కడి వరకు చదవగలడు? ఇక్కడ వరకే ఆ మార్క్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఎంసెట్కి వచ్చేసరికి వాడు వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు కదా. సో ఆ మార్కులు వచ్చిన దాన్ని బట్టి వాడు ఎంత చదువుతాడు, రేపు పొద్దున్న ఫ్యూచర్కి ఏ విధంగా ఉపయోగపడతాడు అని వాడికి సూచనలు ఇవ్వడానికి, వాడికి అభివృద్ధికి మనం సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడితే దాన్ని మనము మూల్యాంకనం అంటారు. సో ఎగ్జాంపుల్ మనకి ఎక్కడికి వచ్చింది చూసారా? సో ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్లో చదివి 570 మార్కులు తెచ్చుకున్న పిల్లవాడిని మనకు నచ్చినట్టుగా మలుచుకుంటే మలుస్తాడండి. ఎందుకు అంటే వాడు కష్టంతో వచ్చింది. సో అదే వేరొక స్టూడెంట్ చదవకుండా ఏదో చూసి రాసేయడం వల్ల వచ్చిన స్టూడెంట్ ఎప్పుడైనా భవిష్యత్తులో చదవడానికి అంత క్లారిటీ ఉండదు. సో మూల్యాంకనానికి మాపనానికి తేడా చూసుకోండి, ఓకేనా? మార్క్స్ ఓన్లీ వాడికి మార్క్స్ వచ్చాయి చెప్పేస్తే అది మాపనం అయిపోయింది. సో మూల్యాంకనం అంటే అది కాదు. వాడి యొక్క యోగాలను అలాగే యోగ్యతలను ఇవన్నీ చూసి వాడికి సలహాలు ఇస్తే అది మనకి మూల్యాంకనంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇది పరిమాణాత్మకమైనది మరియు గుణాత్మకమైనది. ఈ మూల్యాంకనం అనేది పరిమాణాత్మకమైనది అలాగే గుణాత్మకమైనది, క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఓకేనా? నెక్స్ట్, విద్యార్థుల స్థాయిని పోల్చడంతో పాటు మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తుంది. సేమ్ రత్న మేడంలా మీకు క్లాసులు చెప్తున్నాను, మార్గదర్శకత్వం ఇస్తున్నాను, సూచనలు ఇస్తున్నాను, సలహాలు ఇస్తున్నాను, ఒక మోటివేటర్గా ఉన్నాను, మెంటార్గా ఉన్నాను, వీలైతే మీకోసం ఒక కోచ్గా కూడా తయారైపోతాను, ఓకేనా? సో మూల్యాంకనం రత్న మేడం, విద్యార్థులు మీరు మాపనాలు, ఓకేనా? విద్యార్థులు మీరు. సో ఏమనుకోకండి, విద్యార్థులు మీరు మాపనం అనేసానని మీరు కూడా నాలా తయారైపోండి. సో విద్యార్థి స్థాయిని పోల్చడంతో పాటు మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తుంది మూల్యాంకనం అండి. నెక్స్ట్, పరీక్షా ఫలితాల ప్రకటనలతో పాటు అభివృద్ధికి సూచనలు ఇచ్చుట, ఓకేనా? అభివృద్ధికి సూచనలు ఇచ్చుట కూడా మనకి మూల్యాంకనం ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్, నేను చెప్పేవన్నీ జస్ట్ జోక్స్ అండి. ఆ జోక్తో చెప్పకపోతే మీకు మైండ్కి ఎక్కదు చెప్పాలి అంటే. నెక్స్ట్, లోప నిర్ధారణ మూల్యాంకనం. ఏదైనా బోధనాభ్యసన ప్రారంభానికి ముందు ఉపాధ్యాయుడు విద్యార్థిలో ఉన్న పూర్వజ్ఞానాన్ని పరిశీలించడానికి చేసే మూల్యాంకనమే లోప నిర్ధారణ మూల్యాంకనము. లోప నిర్ధారణ మూల్యాంకనం ఒక విద్యార్థికి ఎప్పుడు జరుపుతాడు? బోధనాభ్యసన ప్రారంభానికి ముందు జరిపే మూల్యాంకనము లోప నిర్ధారణ మూల్యాంకనము. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే విద్యార్థిలో ఉన్న బల దుర్బల అంశాలను పరిశీలించవచ్చును. విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని బట్టి కోర్సు రూపొందించవచ్చును. ఈ మూల్యాంకనం విఫలమైతే చేసే బోధనను సవరణాత్మక బోధన అంటారు. దీనిలో సాధారణంగా వాడేది మౌఖిక పరీక్ష. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అభ్యసనలో అవరోధాలను గుర్తించవచ్చు. ఇది రూపణ మూల్యాంకనంలో ఒక భాగము. లోప నిర్ధారణ మూల్యాంకనం, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, రూపణ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి? బోధనాభ్యసన జరుగుతూ ఉండగా ఒక టీచర్ వాడు చెప్తూ ఉండగా మధ్యలో భావనలు ఏర్పరచుకునే దశలో, భావనాత్మకం పొందే దశలో చేసే మూల్యాంకనం రూపణ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం అని అంటారు,
ఓకేనా. సో దీనిలో వాడే సాధనాలు ఏంటేంటి, నిరంతర పరిపుష్టి అందజేయడం దీని యొక్క ముఖ్య లక్షణం అండి. దీంట్లో వాడే సాధనాలు స్లిప్ టెస్ట్లు, పరిశీలన, నియోజనము, మౌఖిక పరీక్షలు, క్విక్ రివిజన్లు ఇవన్నీ కూడా మనకి రూపణ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనంలోకి వస్తాయి. నెక్స్ట్ కోర్సు అభివృద్ధి సూచనలు అందించును, విద్యార్థుల్లో అభ్యసన పటిమను మదింపు చేయును, విద్యార్థిలో ఉన్న అంతర్గత ప్రేరణను ఉత్సాహపరచును, లోప నిర్ధారణ మూల్యాంకనానికి దారి చూపును. నిర్మాణాత్మక మూల్యాంకనంలో విరివిగా వాడే సాధనం మౌఖిక పరీక్ష. నిర్మాణాత్మక మూల్యాంకనంలో విరివిగా వాడే సాధనం మౌఖిక పరీక్ష. నెక్స్ట్ సంగ్రహణ లేదా సంకలనాత్మక మూల్యాంకనం. 3 లేదా 4 నెలల తర్వాత అంటే ఒక టర్ము లేదా సెమిస్టర్ కాలం తర్వాత నిర్వహించే మూల్యాంకనము సంగ్రహణ లేదా సంకలన మూల్యాంకనము. త్రైమాసిక, షాన్మాసిక, అర్ధవార్షిక, షాన్మాసిక, వార్షిక, కార్మాసిక, ఈ మాసికలు త్రైమాసిక అంటే 3 మంత్స్ అండి, చార్మాసిక అంటే 4 మంత్స్ అండి, అర్ధ అంటే 6 నెలలు అండి, షాన్మాసిక అంటే ఒక సంవత్సరం, షాన్ అంటే 8 అనుకుంటా, వార్షిక అంటే సంవత్సరం అండి, కార్మాసిక అంటే మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి, నాకు కూడా కొత్తగా ఉంది. సో ఈ పరీక్షలన్నీ కూడా మనకి సంగ్రహణ లేదా సంకలన మూల్యాంకనంలో వస్తాయి. సో విద్యార్థిని పై తరగతికి పంపడానికి ఈ మూల్యాంకనం తోడ్పడుతుంది. విద్యా సంస్థల భవిష్యత్ జ్ఞాన ప్రగతిని నిర్ణయిస్తుందండి. అలాగే ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిర్వహించే యూనిట్ పరీక్ష, ఇది మీకు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిర్వహించే యూనిట్ పరీక్ష ఎటువంటి పరీక్ష? రూపణ మూల్యాంకనము. ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో జరిగిన యూనిట్ పరీక్ష సంగ్రహణ లేదా సంకలన మూల్యాంకనము. యూనిట్ పరీక్షలు రూపణ మూల్యాంకనము, ప్రగతి పత్రాలు రూపణ మూల్యాంకనము, సెమిస్టర్ కార్డులు సంగ్రహ మూల్యాంకనము. ఓకేనా. నెక్స్ట్ ప్రాగుక్తిక మూల్యాంకనం అంటే ఏంటి? విద్యార్థిలో ఉన్న విద్యా సాధనేతర సహజ సామర్థ్యాలను, నైపుణ్యాలను అభివృద్ధి పరిచేదే ప్రాగుక్తిక మూల్యాంకనం అండి. విద్యార్థి యొక్క భవిష్యత్ జ్ఞాన ప్రగతిని, నైపుణ్యాలను ఇది తెలుపుతుంది. సో నెక్స్ట్ పరీక్షలు రకాలు. సో పరీక్షలు 2 రకాలు, ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు, ప్రామాణీకృత పరీక్షలు. సో ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల్లో మౌలిక పరీక్షలు, రాత పరీక్షలు, ప్రయోగ పరీక్షలు 3 రకాలు. సో మళ్ళీ రాత పరీక్షలు వ్యాసరూప పరీక్షలు, సంక్షిప్త సమాధాన పరీక్షలు, లఘు సమాధాన పరీక్షలు, విషయనిష్ట పరీక్షలు 4 రకాలు. సో మళ్ళీ లఘు సమాధాన పరీక్షల్లో పూరకాలు, ప్రశ్నారూపాలు, సాదృశ్య రూపాలు, సంసర్గ రూపాలు ఇవన్నీ కూడా లఘు సమాధాన ప్రశ్నలు అండి. అలాగే విషయనిష్ట ప్రశ్నలకు వచ్చేసరికి బహుళైష్ఠిక ప్రశ్నలు, జతపరచడాలు, ఏకాంతర సమాధానాలు, వర్గీకరణలు, మాస్టర్ లిస్టులు ఇవన్నీ కూడా మనకి విషయనిష్ట పరీక్షలు. ఈ పరీక్షల రకాలు కూడా మీకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఉపయోగాలు. ఇవి మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. సో తక్కువ కాలంలో ఎక్కువ అంశాలు మౌఖిక పరీక్షలు, ఒక అంశంలో విస్తృత జ్ఞానం వ్యాసరూప ప్రశ్నలు, జ్ఞాపక శక్తి లేదా ధారణా శక్తి ఉపయోగము పూరకాలు లేదా మౌఖిక పరీక్షలు, విశ్లేషణ శక్తి లేదా విచక్షణా శక్తి తెలియజేసేవి బహుళైచ్ఛిక ప్రశ్నలు, అవగాహన మరియు గుర్తింపు శక్తిని జతపరచడాలు, తార్కిక శక్తికి సాదృశ్యాలు, అవగాహనకు వర్గీకరణ ప్రశ్నలు, అభిరుచికి ఏకాంతర సమాధాన లేదా ప్రత్యామ్నాయ స్పందనలు, ఉమ్మడి సంబంధం తెలియజేసేవి సంసర్గాలు ప్రశ్నలు ఈ రకాలుగా ఉంటాయండి. ఓకేనా. సో నెక్స్ట్ ఉత్తమ ప్రశ్నపత్ర లక్షణాలు ఏంటేంటి? సప్రమాణత లేదా ప్రామాణికత అంటే ఏంటి? ఒక పరీక్ష లేదా ప్రశ్నపత్రం ద్వారా ఉపాధ్యాయుడు ఏ లక్ష్యానికైతే మాపనం చేయాలి అనుకున్నాడో అదే లక్ష్యాన్ని మాపనం చేసే విధంగా ప్రశ్నలు ఇవ్వడం సప్రమాణత. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థిలో వాడు 4th క్లాస్లో మొత్తం వాడు నేర్చేయాలి అని వాడు పెట్టాడు అనుకోండి ఒక ఎగ్జామ్ అనేది. సో వాడది ఆ లక్ష్యాన్ని మాపనం చేసే విధంగా 4వ తరగతి మొత్తం వాడు నేర్చుకునే విధంగా ఆ పరీక్ష పెడితే దాన్ని సప్రమాణత లేదా ప్రామాణికత అంటారు. ఉపాధ్యాయుడు ఎంచుకున్న లక్ష్యాలకు పరీక్షల్లో ఇవ్వబడిన ప్రశ్నలకి సంబంధం ఉంటే సప్రమాణత ఉన్నట్టేనండి. వాడికి 4th క్లాస్లో ఇస్తే 4th క్లాస్లో రావాలనుకున్నాడు కాబట్టి ఆ ఉపాధ్యాయుడు, సో సప్రమాణత ఉన్నట్టే. అలాగే విశ్వసనీయత అంటే ఏంటి? ఒక విద్యార్థి కానీ ఎక్కువ మంది విద్యార్థులు కానీ ఒకే సందర్భంలో కానీ వేరు సందర్భాల్లో కానీ ఒక పరీక్షను రాసేటప్పుడు ఒకే విధంగా రాయడము అనగా మార్కుల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోతే విశ్వసనీయత
ప్రశ్నాపత్ర స్థిరత్వ పటిమను తెలుపుతుంది. విశ్వసనీయత అంటే నిలకడ, అంటే స్థిరము అని అర్థము. ఎంపిక పరీక్షల్లో ఈ లక్షణం కనిపించడం. ఫర్ ఎగ్జాంపుల్ మన టెట్ ఎగ్జామే ఉందండి, ఎన్నిసార్లు పెట్టినా రేపు మనం రాసే టెట్ ఎగ్జాము రేపు రాసేస్తాము, ఆ తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత పెట్టినా అన్ని మార్కులే వస్తాయి. వేరే ఎక్కడ హైదరాబాద్లో పెట్టినా అవే మార్కులు వస్తాయి, శ్రీకాకుళంలో పెట్టినా అవే మార్కులు వస్తాయి. సో ఈ విధంగా రావడాన్ని మనము విశ్వసనీయత అని అంటాము. ఓకేనా. నెక్స్ట్ లక్ష్యాత్మకత, దీనినే విషయనిష్టత, విషయతంత్రత, వస్త్వాశ్రయత అంటాము. ఒక సమాధాన పత్రాన్ని ఎంతమంది ఉపాధ్యాయులు దిద్దినా అందరికీ ఒకేలా మార్కులు రావడం లక్ష్యాత్మకత. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసినటువంటి ఆన్సర్ షీట్ని ఒక ఉపాధ్యాయుడు దిద్దితే అన్ని మార్కులు వచ్చాయి, 150 మార్కులే వచ్చాయి 150కి. అలాగే వేరే ఉపాధ్యాయుడు దిద్దిన 150కి 150 వచ్చాయి. ఈ విధంగా రావడాన్ని లక్ష్యాత్మకత అంటారు. ఎవరు మాపనం చేసినా ఒకేలాంటి ఫలితాలు రావడం, ఏ వ్యక్తి మూల్యాంకనం చేసినా ఒకే విధమైన ఫలితాలు రావడము సమాధాన పత్ర స్థిరత్వ పటిమను తెలుపుతుంది. విషయతంత్ర పరీక్షల్లో ఈ లక్ష్యము కనిపిస్తుంది. విషయతంత్ర పరీక్షలు అంటే ఇప్పుడు మనకి పెట్టేది విషయతంత్రం కాదండి, ఎందుకంటే ఎలాగో డెఫినెట్లీ ఈ మార్క్సే వస్తాయి. ఇప్పుడు నార్మల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో దాంట్లో 1-2 మార్కులు ఒక ఉపాధ్యాయుడు దిద్దినప్పుడు అటు ఇటు కావచ్చు, సో అటువంటప్పుడు ఇవి ఉపయోగిస్తారు. నెక్స్ట్ విశ్వసనీయత గల పేపర్కు సప్రమాణత, లక్ష్యాత్మకత గల పేపర్కు సప్రమాణత, విశ్వసనీయత 2 ఉంటాయి. విశ్వసనీయత ఉన్నటువంటి పేపర్కు సప్రమాణత ఉంటుందండి, అలాగే లక్ష్యాత్మకత పేపర్కు సప్రమాణత, విశ్వసనీయత 2 ఉంటాయి. నెక్స్ట్ ఆచరణాత్మకత అంటే పరీక్ష యొక్క నైతిక విలువను అంచనా వేసే లక్షణం. దీనిలో నిర్వహణ సౌలభ్యం, అలాగే గణన సౌలభ్యం, పొదుపు సౌలభ్యం ఇవన్నీ కూడా ఉంటాయి. విచక్షణ అంటే పరీక్ష నిర్వహించిన తర్వాత తరగతి అధిక సామర్థ్యము గల వర్గము, మధ్య సామర్థ్యం గల వర్గము, అలాగే తక్కువ సామర్థ్యం గల వర్గము విభజింపబడితే విచక్షణ స్థాయిలు, దాన్ని విచక్షణ అంటామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ పెట్టి వీళ్ళు ఏ గ్రేడు, వీళ్ళు బి గ్రేడు, వీళ్ళు సి గ్రేడు అని విభజిస్తే దాన్ని విచక్షణ అంటారు. నెక్స్ట్ వ్యాపకత అంటే సాధ్యమైనంత వరకు అన్ని బోధనాంశాలని పరీక్షించడమే వ్యాపకత. ఓకేనా. నెక్స్ట్ పరీక్షకు నికషకు గల సంబంధం ఏంటి? పరీక్ష ఎగ్జామినేషన్, నికష టెస్ట్. పరీక్ష ఎగ్జామినేషన్ అంటే వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి, సంక్షిప్త ప్రశ్నలు ఉంటాయి, విషయతంత్ర ప్రశ్నలు ఉంటాయి. కానీ నికషకు వచ్చేసరికి విషయతంత్ర ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇవి చూసుకోండి పాయింట్స్. విద్యా సంవత్సర విధానంలో వాడుతున్నవి పరీక్ష, ఎంపిక విధానంలో వాడుతున్నవి నికష, మాపన వైవిధ్యాలు ఉన్నవి పరీక్ష, మాపనంలో వైవిధ్యాలు లేనివి నికష, లక్ష్యాత్మకత లోపించినవి పరీక్ష, లక్ష్యాత్మకత స్థిరంగా ఉన్నవి నికష. నికష ఎల్లప్పుడూ పరీక్షలో ఒక భాగమే. ఓకేనా. ఈ నికష ఎల్లప్పుడూ పరీక్షలో ఒక భాగమే, కానీ పరీక్ష అనేది నికషలో ఒక భాగం కాదు. నెక్స్ట్ కొన్ని బోధనా పద్ధతుల గురించి ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను అన్నాను కదా. యాక్చువల్లీ ఈ స్లైడ్స్ మళ్ళీ ముందుకు వెళ్తే పూర్తిగా ఆగిపోతుందండి, నేను ఎంతవరకు చేసే శ్రమ వృధా అయిపోతుంది. సో అందుకే మీకు మళ్ళీ ఆ ముందు స్లైడ్లు చూపించలేకపోతున్నాను, బట్ చెప్తాను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వినండి. సో అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టింది లేదా మూల పురుషుడు ఆర్మ్స్ట్రాంగ్ అండి. ఈ అన్వేషణ పద్ధతిలో మనోవైజ్ఞానిక సూత్రము స్వీయ అభ్యసనము లేదా ఆచరణ ద్వారా అభ్యసనము. ఈ అన్వేషణ పద్ధతికి మారు పేర్లు పరిశోధన పద్ధతి, కనుక్కొనే పద్ధతి, హ్యూరిస్టిక్ పద్ధతి అని కూడా అంటాము. ఓకేనా. సో అన్వేషణ పద్ధతిలో మొత్తం 5 సోపానాలు ఉంటాయి. ఫస్ట్ వన్ సమస్యలుగా చేయడము, తర్వాత సూచనా పత్రాలు, తర్వాత సాధన, తర్వాత నమోదు, తర్వాత వినియోగము. ఓకేనా. సో ఇది మనకి అన్వేషణ పద్ధతిలో మనకి ముఖ్యంగా చూసుకోవాల్సినవి. నెక్స్ట్ మనం చూసుకుంటే నియోజన పద్ధతి అండి. దీని యొక్క నియోజన పద్ధతినే మనము నిర్దేశ్య పద్ధతి లేదా డాల్టన్ పద్ధతి అని కూడా అంటారు. దీనిలో ఉండేటువంటి మనోవైజ్ఞానిక సూత్రము స్వీయ అభ్యసనము. నియోజన పద్ధతి యొక్క మనోవైజ్ఞానిక సూత్రము స్వీయ అభ్యసనము. అలాగే ఇప్పుడే చెప్పాను ఏంటి, మనోవైజ్ఞానిక సూత్రం స్వీయ అభ్యసనము, ఆచరణ ద్వారా అభ్యసనము ఉండే మనోవైజ్ఞానిక సూత్రం ఉన్నటువంటి పద్ధతి ఏది? అన్వేషణ పద్ధతి. అదే మనోవైజ్ఞానిక సూత్రం స్వీయ అభ్యసనం మాత్రమే ఉండేది నియోజన పద్ధతి. ఈ విధంగా మీరు చూసుకోండి. సో ఇందులో మనకి సన్నాహ భాగము, ప్రయోగశాల భాగం అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఉపన్యాస పద్ధతి అండి. ఇది అతి పురాతనమైన పద్ధతి. దీన్నే లెక్చర్ పద్ధతి అని కూడా అంటారు. ఈ లెక్చర్ అనే పదం లాటిన్ పదం నుంచి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే
ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అండి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఏదైనా విజ్ఞాన శాస్త్ర ప్రయోగాన్ని ప్రాథమిక స్థాయిలో చెప్పడానికి ఉపన్యాసం ద్వారా చెప్పి అవగాహన పరిచి తర్వాత చేసి చూపిస్తే కొంచెము దాన్ని మనము ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని అంటాము. అలాగే చారిత్రక పద్ధతి అంటే ఏంటి? దీన్ని పద్ధతిగా భావించడం కంటే ఉపగమంగా భావిస్తాం. అంటే ఉపన్యాసం యొక్క రూపాంతరమే మనకి చారిత్రక పద్ధతి అవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఉపాధ్యాయుని ఈ ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. ఓకేనా. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏంటి? ప్రాజెక్ట్ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? జాన్ డ్యూయీ ప్రవేశపెట్టారండి. అలాగే దీంట్లో సోపానాలు సన్నివేశం ఫస్ట్ ఏర్పాటు చేయడము, తర్వాత ప్రాజెక్ట్ ఎంపిక, మూడవది వ్యూహ రచన, నాలుగవది అమలు చేయడము, ఐదవది మూల్యాంకనము, ఆరవది నమోదు. దీంట్లో మనకి ఇది ముఖ్యంగా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ పద్ధతికి మారుపేర్లు మనం చూసుకుంటే ఉద్యమ పద్ధతి, ఎత్తుగడ పద్ధతి, ప్రకల్పనల పద్ధతి, ప్రక్షేపణ పద్ధతి, అభిరుచి కేంద్ర పద్ధతి అని కూడా అంటారు. దీంట్లో ఉండేటువంటి ముఖ్య లక్ష్యము విద్యయే జీవితము, విద్యయే జీవితం అనే లక్ష్యం ఉండే పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. అలాగే సాధారణ సూత్రము నేర్చుకుంటూ జీవిస్తూ నేర్చుకోవాలి, ఏది? ప్రాజెక్ట్ పద్ధతిలోనే. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంక దీనిలో ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి అండి. ఆగమన పద్ధతి అంటే తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి, మూర్తం నుంచి అమూర్తము. అలాగే నిగమన పద్ధతికి వచ్చేసరికి తెలియని వాటి నుంచి తెలిసిన వాటికి, అమూర్తం నుంచి మూర్తము. అలాగే ఆగమన పద్ధతిలో ఉదాహరణల ద్వారా సూత్రము లేదా నియమాన్ని రాబడతారు. కొన్ని ఉదాహరణలు చేసి తర్వాత సూత్రాన్ని రాబడతారు. నిగమన పద్ధతిలో సూత్రం ద్వారా ఉదాహరణలు అనేవి చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి అంటే సమస్య చిన్న చిన్న భాగాలుగా విభజించి సమస్య సాధనాన్ని విద్యార్థులతో చర్చించి రాబడితే దాన్ని విశ్లేషణ పద్ధతి అని అంటారు. దీంట్లో ఇంకా మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే కిండర్ గార్డెన్ పద్ధతి ఒకటి, మాంటిసోరీ పద్ధతి ఇంపార్టెంట్ అండి. సో కిండర్ గార్డెన్ పద్ధతి జర్మనీ దేశానికి చెందినటువంటి ఫ్రోబెల్ ప్రవేశపెట్టాడు. కిండర్ గార్డెన్ పద్ధతిని ఫ్రోబెల్ ప్రవేశపెట్టారు. మాంటిసోరీ పద్ధతిని ఇటలీ దేశానికి చెందినటువంటి మాంటిసోరీ ప్రవేశపెట్టారు. ఓకేనా. ఇది మనకి ఈ విధంగా ఉంటుంది. గెస్టాల్ట్ వాదాన్ని అనుసరిస్తూ కొనసాగిన విధానము ఏది? కిండర్ గార్డెన్ పద్ధతి. అంతర్దృష్టికి ప్రాధాన్యత ఇస్తూ కొనసాగించే విధానం ఏది? మాంటిసోరీ పద్ధతి. అంతర్దృష్టికి ప్రాధాన్యత ఇచ్చేది మాంటిసోరీ పద్ధతి. అలాగే గెస్టాల్ట్ వాదాన్ని అనుసరించేది కిండర్ గార్డెన్ పద్ధతి. ఇవి మీకు దీంట్లో మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ అండి. సో మనము మిగతా చూసుకున్నట్లయితే పూసల చట్రంలో మనకి ఒక చెక్క మేట పైన ఇలాగా గీతలు ఉండి దానికి పూసలు వేస్తారు కదా. సో దాన్ని మనము పూసల చట్రం అంటారండి. అలాగే డామినో కార్డులు అంటే మనకి ఈ విధంగా ఒక అట్ట ముక్కను రెండు భాగాలుగా చేయబడి రంధ్రాలతో కూడి అయితే ఉంటుంది. ఈ విధంగా రెండు భాగాలుగా చేయబడి ఇలా రంధ్రాలు అయితే దానికి ఉంటాయి. సో దీన్ని మనము డామినోలు అంటాము. ఈ డామినోలు మనకి 55 డామినోలను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఘనాకార కడ్డీలు అంటే ఈ విధంగా ఘనాకార కడ్డీలు అంటే మీకు ఘనము తెలుసు కదా. సో ఈ విధంగా కడ్డీలు ఉంటాయండి. సో యూనిట్కి 10 చొప్పున 10 యూనిట్లకి మొత్తం 100 ఘనాకార కడ్డీలు అయితే ఉండడం జరుగుతుంది. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యుసినైర్ పట్టీలు అంటే ఏ విధంగా ఉంటాయి? క్యుసినైర్ పట్టీల సంఖ్య ఒకటే ఉంటుంది. క్యుసినైర్ పట్టీలో సంఖ్యల సంఖ్య 10 ఉంటుంది. క్యుసినైర్ కార్డుల సంఖ్య 9, మొత్తం 10 కార్డుల పట్టీల సంఖ్య 1. సో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మనకి క్యుసినైర్ పట్టీలు ఈ విధంగా ఉన్నాయనుకోండి. సో ఈ విధంగా ఉంటే సో ఇవి క్యుసినైర్ పట్టీలు అనుకోండి, ఎలాగో అలా వేస్తాను. సో ఇవి క్యుసినైర్ కార్డులో సంఖ్యల సంఖ్య ఈ మధ్యలో ఉన్నాయి, వీటిని సంఖ్యలుగా విభజిస్తారు. 1 2 3 4. ఈ కార్డులో ఉన్నటువంటి సంఖ్యల సంఖ్య ఎంత? ఒకటే ఉంటుందండి. ఓకేనా. ఏదో ఒక సంఖ్య ఉంటుంది. అలాగే క్యుసినైర్ కార్డుల సంఖ్య అంటే ఈ కార్డులు ఇలాంటి కార్డులు 9 ఉంటాయి. అలాగే క్యుసినైర్ కార్డులు ప్లస్ క్యుసినైర్ పట్టీ సంఖ్య ఇటువంటి పట్టీ ఇంకొకటి ఉంటుందండి. సో దాంతో కలిపి మొత్తం 10 అండి. ఓకేనా. సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి. నెక్స్ట్ వివిధ రకాల బోర్డులు. పెగ్ బోర్డు అంటే సమాన దూరాల్లో రంధ్రాలు చేయబడి ఉన్న బోర్డుని పెగ్ బోర్డు అంటారు. సమాన దూరాల్లో మేకులు స్థిరంగా బిగించబడిన బోర్డు జియో బోర్డు అంటారు. నెక్స్ట్ బులెటిన్ బోర్డు అంటే పాఠశాల ఆవరణలో పాఠశాల సమాచారాన్ని విద్యార్థులందరికీ తెలియజేయడానికి ఉపయోగించే బోర్డు బులెటిన్ బోర్డు. ఓకేనా. సో ఈ ఎడ్గార్ ఎడేల్ అనుభవాల శంకువు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే నేను ఈ విధంగా ఎందుకు చేశాను అంటే అడ్డుగా మనం తిప్పినట్లయితే ఇది యొక్క
పిక్చర్ అనేది స్మాల్గా కనిపిస్తుంది. సో అది మీకు క్లియర్గా అర్థం కాదు, అందుకు ఈ విధంగా అయితే చేయడమే జరిగింది. ఇలా అయితే మీరు క్లియర్గా ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదైతే నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి జస్ట్ ఒక పాంప్లెట్ అనమాట, మీకోసం చేశాను. సో ఎడ్గార్ ఎడేల్ అనుభవాల శంకువులో మొత్తం ఎన్ని ఉంటాయండి? 1 నుంచి 11 ఉంటాయి. 1 నుంచి 11 వరకు ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మీద వైపు ఉన్నవన్నీ అమూర్తానికి సంబంధించినవండి. సో చూసారా మీరు, మీద వైపున ఉన్నవన్నీ కూడా అమూర్తానికి సంబంధించినటువంటివి, అమూర్తము. సో ఇక్కడ చూసారా మీరు, అమూర్తానికి సంబంధించినవి ఈ మీదవండి. అలాగే ఈ క్రింద ఉన్న వాటివన్నీ కూడా మూర్తము, మూర్త అనుభవాలు, అమూర్త అనుభవాలు. మేడం గారు అమూర్తం అంటే ఏంటి, మూర్తం అంటే ఏంటి? సో మూర్తము అంటే కంటికి కనిపించే వాటిని మూర్తము అంటారండి. కంటికి కనిపించని వాటిని, ఏవైతే కంటికి కనిపించకుండా ఉంటాయో వాటిని మనము అమూర్తము అంటారు. సో మూర్త అనుభవాలన్నీ క్రిందన ఉంటాయండి, అమూర్త అనుభవాలు మీదన ఉంటాయి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా అడుగుతారో ఒకసారి చూసుకుందాము. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు అనుసరించే క్రమము 1 నుంచి 11 వరకు అంటే ఈ మూర్తము నుండి అమూర్తం వైపుకి ఇలా వెళ్ళాలండి ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు అనుసరించవలసినవి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లలకి చెప్పాలనుకోండి, వాడు ఫస్ట్ ఆ ఉపాధ్యాయుడు ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాల్ని చేయాలి, ఆ తర్వాత కల్పిత అనుభవాలు కల్పించాలి, నాటకీకరణము, తర్వాత ప్రదర్శనలు, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తేనే వాడికి శాబ్దిక చిహ్నాలు అంటే కంటికి కనిపించకపోయినా సరే వాడు గుర్తించగలుగుతాడు. ఎప్పుడు ఆ స్టేజ్కి వాడు వెళ్ళినప్పుడు మాత్రమే. బట్ 1వ తరగతి పిల్లాడికి ఒరే ఒక పొట్లకాయ అంటే ఏమని తెలుస్తుంది, వాడికి అస్సలు తెలియదు. సో మీరు ఏం చేయాలి, చూపించాలి, చేత్తో పట్టుకొని చూపిస్తే వాటిని ఏమంటారు, ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు అంటారు. సో పొట్లకాయ పేరు ఒక బొమ్మ చూపించేసి ఇదేం పేర్రా అంటే పొట్లకాయ అంటే అక్కడ మనకి ఏట వస్తుంది, శాబ్దిక, ఈ మేద్ది శాబ్దిక చిహ్నాలు అనేది వస్తుంది. మెయిన్గా మనకి ఉపన్యాసం చేసేవన్నీ కూడా శాబ్దిక చిహ్నాలేనండి. శాబ్దిక చిహ్నాలలో మనకి ఉపన్యాసం చేసేవన్నీ కూడా మనకి శాబ్దిక చిహ్నాల రూపంలోకి వస్తాయి. నెక్స్ట్ కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు, చార్టులు, పోస్టర్లు, మ్యాప్లు, గ్రాఫులు, వార్తాపత్రికలు, పాంప్లెట్స్, ఇవన్నీ కూడా దృశ్య సాధనాలు. ఏంటేంటి? కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు, చార్టులు, పోస్టర్లు, మ్యాప్లు, గ్రాఫులు, వార్తాపత్రికలు, పాంప్లెట్స్, ఇవన్నీ కూడా మనకి దృశ్య సాధనాలు. సో మేడం గారు మీరు ఇలా చెప్తున్నారు కానీ మాకు అసలు అర్థం కావట్లేదండి, మాకు అసలు ఏం చేయాలి, ఇది అసలు ఎందుకు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు కూడా మాకు అర్థం కావట్లేదు. సో మీకు క్వశ్చన్ ఫార్మింగ్ ఎలా అడుగుతారు అనేది ఒకసారి చెప్తాను చూడండి. సో మనకి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు, ఉపన్యాస పద్ధతిలో ఒక ఉపాధ్యాయుడు బోధించేశాడు, అది ఈ ఎడ్గార్ ఎడేల్ అనుభవాల శంకువులో ఏ దశలకు ఉంటుంది? 11వ దశ శాబ్దిక చిహ్నాలు అనేది ఆన్సర్ చేయాలి. సో మీకు ఆప్షన్స్లో వేస్తారు. అలాగే లేదంటే మ్యూజియంకు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ తీసుకుని వెళ్ళాడు, ఇవి ఈ ఎడ్గార్ ఎడేల్ శంకువులోని ఎన్నవ నంబర్లోకి వస్తుంది, ఈ ఎడ్గార్ ఎడేల్ శంకువులో ఏ స్థానంలోకి వస్తుంది? 6వ స్థానము. మ్యూజియంలన్నీ కూడా మనకి 6వ స్థానంలో ఉంటాయి. ఎప్పుడైనా ఎడ్గార్ ఎడేల్ అనుభవాల శంకువు ముహూర్తం నుంచి అమూర్తం వైపుకి వెళ్తుందండి, క్రింది నుంచి మీదకి 1, 2, 3 ఇవి చూసారా, 1, 2, 3, 4, 5, 6 ఇలా వేసాను కదా, 11. అదే 10 మాత్రమే ఎడ్గార్ ఎడేల్ శంకువులో ఉన్నాయి అనుకుంటే కదిలే చలనచిత్రాలు, అలాగే పర్యటనలు, అలాగే టెలివిజన్, ఈ 2 కలిపి ఒకటిగా చేస్తారు. అంటే 7, 8 కలిపి ఒక 7గా చేస్తే అప్పుడు మనకి 10 మాత్రమే బాక్సెస్ వస్తాయి. సో 10 మాత్రమే అక్కడ ఎడ్గార్ ఎడేల్ అనుభవాల శంకువులో ఉంటాయి, 10 అనుభవాలు మాత్రమే. బట్ ఇక్కడ 11 అనుభవాలు. ఏవేవి కలిపితే 10 వస్తాయి? కదిలే పర్యటనలు, చలనచిత్రాలు లేదా టెలివిజన్, ఈ రెండింటిని కలిపితే మనకి 10 రావడం అయితే జరుగుతుంది. సో మీకు క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా వస్తుందని చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ విందాం నేర్చుకుందాం అనే కార్యక్రమం మనం ఎక్కడండి చూస్తాము? రేడియో, రికార్డులు, వీటిలో కదా చూస్తాము. సో విందాం నేర్చుకుందాం అనే కార్యక్రమం ద్వారా ఒక ఉపాధ్యాయుడు ఒక పిల్లవాడికి బోధిస్తున్నాడు. సో ఇది ఎడ్గార్ ఎడేల్ అనుభవాల శంకువులో ఏ దశలో ఉంటుంది అనేసి మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు మీరు ఆన్సర్ ఏం చేయాలి? రేడియో, రికార్డులు లేదా కదలని సాధనాలు. అది ఇవ్వకుండా మీకు నెంబర్ అడిగాడు అనుకోండి, 9 అని పెట్టండి. లేదు అక్కడ 9 లేకపోతే 8 అని పెడతారు, ఎందుకంటే ఈ 2 కలిపి ఇచ్చాడు అని అర్థము. నెక్స్ట్ ఫిల్ములు, ఫిల్మ్ స్ట్రిప్లు, స్లైడ్స్, ప్రొజెక్టరు, ఇవన్నీ కూడా మనకి కదిలే పర్యటనలు, చలనచిత్రాల్లోకి వస్తాయి.
టెలిస్కూల్ కార్యక్రమం అనేది టెలివిజన్ కిందకి వస్తుంది. మ్యూజియం అనేది ప్రదర్శితాలు లేదా ఎగ్జిబిట్లోకి వస్తుంది. పంట పొలాలకు లేదా క్షేత్రాలకు తీసుకుని వెళ్ళి అనుభవం ద్వారా పిల్లలకు నేర్పిస్తే క్షేత్ర పర్యటనలో అవుతుంది. సైన్స్ ఫేర్లు, జూలు ఇవన్నీ కూడా మనకి మాదిరి పాఠాలు లేదా ప్రదర్శనల క్రిందకి వస్తాయి. ఉపాధ్యాయుడు మాటల రచయితగా ఉంటే నాటకీకరణం అవుతుంది. త్రిమితీయ ఉపకరణాలు, నమూనా, స్పెసిమన్లు, డయోరమా, రిలీఫ్లు ఇవన్నీ కూడా మనకి కల్పిత అనుభవాల క్రిందకి వస్తాయి. వానపామును ప్రత్యక్షంగా చూపిస్తే దాన్ని ప్రత్యక్ష లేదా ప్రయోగాత్మక అనుభవాలు అంటారండి. అదే వానపామును ఏదో ఒక పటంలో చూపించేసి ఒరే దీని పేరేంట్రా అని అడిగితే అది మనకి ఇక్కడ ఫస్ట్ది శాబ్దిక చిహ్నాలు, ఈ శాబ్దిక చిహ్నాల్లోకి వస్తుంది. సో డిఫరెన్స్ అనేది మీరు చూసుకోండి మూర్తానికి అమూర్తానికి. నెక్స్ట్ దీని నుంచి మనకి వచ్చేటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ అనుభవాల విస్తృతి అనేది కింద నుంచి పైకి వెళ్ళేటప్పటికి కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు అనుభవాల విస్తృతి తగ్గుతుంది. అంటే అనుభవాలు అనేవి ఇక్కడ మనకి ఏంటి కనిపించినవి, ఆ తర్వాత కొంచెం కనిపించినవి, ఆ తర్వాత కొంచెం ప్రదర్శింపజేసేవి, ఇలా మనకి తగ్గుతూ వెళ్తుంది కదా. సో అనుభవాల విస్తృతి అనేది తగ్గిపోతుంది. ఆ తర్వాత అమూర్తము పెరిగే దశ. అమూర్తం పెరిగే దశ ఏదండి? మూర్తం నుంచి మీదకి అమూర్తం వైపుకి వెళ్తే అమూర్తమే పెరుగుతుంది కదా. సో దీన్ని మనము అమూర్తం పెరిగే దశ అంటాము. అలాగే దీన్ని మనము మూర్తము తగ్గే దశ అని అంటాము. ఇది మీకు క్లియర్ అయింది. నెక్స్ట్ మూర్తము పెరిగే దశ అంటే మీద నుంచి క్రిందికి వస్తే మూర్తము పెరిగే దశ. అలాగే నెక్స్ట్ చార్టుపై మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి చిత్రానికి మళ్ళీ పటానికి డిఫరెన్స్ ఉందండి. చిత్రం అంటే ఏంటి, పటము అంటే ఏంటి? చార్టుపై గీసిన చిత్రము పటం అండి. ఓకేనా? చార్టుపై ఏదైతే ఒక బొమ్మను గీస్తామో దాన్ని మనము పటము అంటారు. అలాగే ఆ పటం మీద ఉబ్బెత్తుగా ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కానీ ఒక గమ్తో కానీ ఉబ్బెత్తుగా చేతికి ఇలా మనం చేతిని తగిలిస్తే అది ఉబ్బెత్తుగా కనిపించింది అనుకోండి, దాన్ని మనము చిత్రము అని అంటాము. చార్టు మీద గీసింది పటం అవుతుంది, ఉబ్బెత్తుగా ఉంటే అది చిత్రం అవుతుంది. ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా పాయింట్స్ అండి. నేను చెప్పినవన్నీ కూడా మీకు పాయింట్స్. ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉన్నాయి. నెక్స్ట్ వానపాము పటాన్ని చూపించి ఇదేంట్రా అని అడిగితే అప్పుడు మనకి శాబ్దిక చిహ్నాలు వస్తాయండి. అదే వానపాముని ప్రత్యక్షంగా చేత్తో పట్టుకొని చూపిస్తే అది మనకి ప్రత్యక్ష లేదా ప్రయోగాత్మక అనుభవాలు 1వ క్రిందికి వస్తుంది. ఎడ్గార్ డేల్ శంకువులు అని 1వ భాగంలోనికి వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మీకు క్వశ్చన్స్ అడిగితే ఎలా వస్తాయి అనే దాని గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక క్వశ్చన్స్ అయితే మనం చూసుకుందాము. సో మనము కొన్ని క్వశ్చన్స్ అయితే చూసుకుందామండి. ఆ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మనం చూసుకుంటే శంకువులోని టీవీల స్థానము ఏంటి? ఏ మ్యూజియంల ముందు, బి ఫిల్ముల ముందు, సి చార్టుల ముందు, డి సైన్స్ ఫేర్ ముందు. టీవీల స్థానం, టీవీ అంటే ఏంటండి? టెలివిజన్ కదా. ఈ టెలివిజన్ ఎక్కడుంది? సో చూసారా ఈ టీవీల స్థానం ఎక్కడుంది? మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? మ్యూజియంలకు ముందుందా, ఫిల్ములకు ముందుందా, చార్టులకు ముందుందా, సైన్స్ ఫేర్లకు ముందుందా? సో మనకి ఎక్కడుంది? ఫిల్ములకు ముందుగా ఉంది. చలనచిత్రాలు ఫిల్ములు కదా. సో సో మనకి క్వశ్చన్స్ ఇంకా ఏ విధంగా అడగొచ్చు? వానపాము యొక్క చిత్రాన్ని పరిశీలిస్తే అది ఏమవుతుంది? ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులో ఎన్నో నెంబర్ క్రింద వస్తుంది లేదా దేని క్రిందకి వస్తుంది అంటే మనం ఏం చెప్పాలి? శాబ్దిక చిహ్నాలు లేదా 11వది వస్తుందండి. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. శాబ్దిక చిహ్నాలు లేదా 11వది క్రిందికి వస్తుంది. ఇక్కడ ఇది వస్తుందండి. అలాగే మనకి ఇంకేం అడుగుతారు? అదే వానపాముని పట్టుకొని చూపిస్తే ప్రత్యక్ష లేదా ప్రయోగాత్మక అనుభవాలు. సో మనం ఇంకా ఎలా క్వశ్చన్స్ అడుకోవచ్చు? శంకువులో విందాం నేర్చుకుందాం కార్యక్రమం మూల భాగం నుండి ఎన్నవది? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 7. సో ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ బి అవుతుందండి. 9వది అవుతుంది కదా. సో ఇక్కడ మీకు చెప్పాను ఆల్రెడీ. విందాం నేర్చుకుందాం అనేది మనకి ఏమవుతుంది?
విందాం నేర్చుకుందాం అనేది ఈ రేడియో రికార్డులు అంటే 9వది, ఈ 9వది అని ఆన్సర్ చెప్తారు. మూల భాగం అంటే ఈ క్రింది భాగం అండి, ఓకేనా. అగ్రభాగము అంటే మీద భాగము, మూల భాగం అంటే ఈ క్రింది భాగం. ఈ విధంగా అయితే మనకి దీని నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది. సో మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్పిన ప్రతి పాయింట్ని మీరు నోట్స్గా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రంథి వ్యవస్థ అంటే ఏంటి? ఈ గ్రంథి వ్యవస్థ మానవ శరీరంలోని వివిధ అవయవాల మధ్య సమన్వయం ఏర్పరిచే వాటిలో హార్మోన్లు అనే రసాయన పదార్థాలు ముఖ్య పాత్రను వహిస్తాయండి. సో నేను యాక్చువల్లీ ఇది నోట్స్ ప్రిపేర్ చేసేంత టైం మరి నాకు లేదండి. సో అందుకే నేను మీకు ఇలా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సో ఎవరు ఫీల్ అవ్వకండి. సో మూర్తిమత్వాన్ని కూడా ఇది మనకి ప్రభావితం చేస్తుంది. మూర్తిమత్వాన్ని గ్రంథి వ్యవస్థ అనేది ప్రభావితం చేయడం ఉంటుంది. సో రసాయన పదార్థాలను స్రవించే కణజాలాన్ని గ్రంథులు అంటారు. రసాయన పదార్థాలను ఏవైతే విడుదల చేస్తాయో వాటిని మనము గ్రంథులు అంటామండి. గ్రంథులు మనకి 2 రకాలు, ఒకటి నాళ సహిత గ్రంథులు, 2 నాళ రహిత గ్రంథులు లేదా అంతఃస్రావక గ్రంథులు, ఓకేనా. సో నాళ సహిత గ్రంథులు అంటే ఏంటి? ఇవి తమ స్రావకాలను నేరుగా రక్తంలోకి స్రవించవండి. ఉదాహరణకు లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాళేయము, మూత్రపిండాలు, స్వేద గ్రంథులు, జననాంగ గ్రంథులు. వీటి వల్ల ఇవి మనకి లాలాజలం తీసుకున్నాం అనుకోండి, లాలాజలం ఏమైనా మనకి నరాల్లో కానీ రక్తంలోకి కానీ స్రవిస్తుందా? లేదు కదా, మన నోట్లో ఊడుతుంది. సేమ్ అలానే అన్నీ కూడానండి, లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాళేయము, మూత్రపిండాలు, స్వేద గ్రంథులు, జననాంగ గ్రంథులు ఇవన్నీ కూడా మనకి నాళ సహిత గ్రంథులలో వస్తాయి. నాళ సహిత గ్రంథులు ఇవి నేరుగా రక్తంలోకి వాటి యొక్క స్రావకాలను స్రవించవు. వీటి వలన జీర్ణ విసర్జన క్రియలు కూడా ప్రభావితం అవుతాయి, ఓకేనా. వీటి యొక్క స్రవించడం వలన జీర్ణ విసర్జన క్రియలు కూడా ప్రభావితం అవుతాయండి. రెండోది ఏంటి? నాళ రహిత గ్రంథులు లేదా అంతఃస్రావక గ్రంథులు. వీటికి నాళాలు ఉండవు. ఇవి విడుదల చేసే రసాయన పదార్థాలను హార్మోన్లు అంటారు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నాళ రహిత గ్రంథులు లేదా అంతఃస్రావక గ్రంథులు అనేవి విడుదల చేసే రసాయన పదార్థాలను హార్మోన్లు అంటారు. నాళ సహిత గ్రంథులు విడుదల చేసేవి వీటిని లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు ఇవన్నీ కూడా వస్తాయి, ఓకేనా. నెక్స్ట్ ఇవి ప్రత్యక్షంగా రక్తంలోకి విడుదలవుతాయండి. ఏవి? నాళ రహిత గ్రంథులు అంటే హార్మోన్లన్నీ కూడా మనకి రక్తంలోకి విడుదలవ్వడం జరుగుతుంది. రక్తం వీటిని శరీరంలోని వివిధ భాగాలకు తీసుకుని వెళ్తుంది. హార్మోన్లు చర్య జరిపే కణజాలాన్ని నిర్వాహక కణజాలం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు? సో నాళ రహిత గ్రంథులు లేదా అంతఃస్రావక గ్రంథులు విడుదల చేసే పదార్థాలని ఏమంటారు? హార్మోన్లు అంటారు. సో నిర్వాహక కణజాలం చర్య జరిపేది ఏవి? ఎటువంటి గ్రంథులు? నాళ రహిత లేదా అంతఃస్రావక గ్రంథులు. ఈ విధంగా మనకి క్వశ్చన్ ఫార్మేట్ అనేది అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ జీవ ప్రక్రియల స్థాయిని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తాయి. అలాగే వినాళ గ్రంథుల గురించి, వాటి స్రావకాల గురించి ఏర్పడే ప్రవర్తన రీతులు, మూర్తిమత్వ లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇవన్నీ కూడా మనకి పిట్యూటరీ గ్లాండ్ అని, పీయూష గ్రంథి అని ఇవన్నీ కూడా మనకి నాళ రహిత గ్రంథులు అంటే హార్మోన్స్ అండి ఇవన్నీ. సో ఒకసారి మనం చూసేద్దాము. పీయూష గ్రంథి గురించి తెలుసుకుందాం. మానవ దేహంలో దీనిని అతి ప్రధాన గ్రంథిగా చెప్తారు, మాస్టర్ గ్లాండ్, ఓకేనా. సో ఇది ముందు వెనుక భాగాన, మధ్య మెదడు ముందు భాగాన బఠానీ గింజ పరిమాణంలో ఉండి దేహంలోని ఇతర గ్రంథుల పనితీరును కూడా నియంత్రిస్తుంది. కనుకనే దీన్ని ప్రధాన గ్రంథిగా చెప్పుకుంటారు. కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్, కింగ్ ఆఫ్ గ్లాండ్స్, గ్రంథుల రారాజు అంటారు. సో మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు? మాస్టర్ గ్లాండ్ అని దేన్ని పిలుస్తారు? కింగ్ ఆఫ్ ద గ్లాండ్స్ అని దేనికి పేరు? గ్రంథుల రారాజు అని దేన్ని అంటారు? సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. సో ఇది మనకి ఎక్కడ ఉంటుంది? ముందు మెదడు వెనుక భాగాన, మధ్య మెదడు ముందు భాగాన బఠానీ గింజ పరిమాణంలో ఉండి దేహంలోని ఇతర గ్రంథుల పనితీరును కూడా ఇది నియంత్రిస్తుందండి. అందుకే దీన్ని మనము ప్రధాన గ్రంథి లేదా మాస్టర్ గ్లాండ్ లేదా కింగ్ ఆఫ్ ద గ్లాండ్స్ లేదా గ్రంథుల రారాజు అని పిలుస్తాము. ఈ గ్రంథి మామూలుగా స్రవిస్తే చురుకుగాను, చతురతతోనూ, సాత్విక స్వభావుడిగాను, మానసిక స్థిరత్వం కలవాడిగాను ఉంటారు. అంటే నాలా అంటే రత్న మేడంలా. సో నేను చాలా చురుగ్గా ఉంటా కదా అన్ని విషయాల్లో. సో ఈ గ్రంథి మామూలుగా స్రవిస్తే చురుకుగా ఉంటాడు, అలాగే చతురతతో ఉంటాడు, సాత్విక స్వభావుడిగా ఉంటారు, మానసిక స్థిరత్వం కలవాడిగా ఉంటారు. అదే తక్కువగా ఉంటే, తక్కువగా పనిచేస్తే మందబుద్ధితోనూ నిరాశతోనూ ఉంటారు. అంటే మీలా అంటే మాకు మార్క్స్ వస్తాయో రావో, అయ్యో మేము చదవలేదు, జస్ట్ జోక్ అండి.
ఎవరు ఫీల్ అవ్వకండి. జస్ట్ మీకు ఒక అవగాహన రావడం కోసం ఇటువంటి చిన్న చిన్న జోక్స్ అయితే నేను వేస్తూ ఉంటాను నా క్లాసెస్లో. సో మందబుద్ధితోనూ నిరాశతోనూ ఉంటారనమాట. ఎందుకుంటారు? మానసిక తక్కువగా విడుదలైతే, ఈ హార్మోన్ తగిన పరిమాణంలో విడుదలైతే వాళ్ళు బాగానే ఉంటారు. బట్ తక్కువ పరిమాణంలో విడుదలైతే మందబుద్ధితోనూ నిరాశతోనూ ఉంటారు. ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇలా కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందండి. మందబుద్ధితోనూ నిరాశతోనూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళకి ఏ గ్రంథి అనేది, ఏ హార్మోన్ తక్కువగా విడుదలైతే అని అడుగుతారు. సో క్వశ్చన్ అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి మీరు? మాస్టర్ గ్లాండ్ లేదా పీయూష గ్రంథి అని మీరు పెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ మాస్టర్ గ్రంథిలోనే ఇది విడుదల చేసే 9 రకాల హార్మోనుల్లో గ్రోత్ హార్మోన్ అనేది మన ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఎదుగుదలకు తోడ్పడే హార్మోన్ గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ ఎక్కువైతే జైగాంటిజం, తక్కువైతే డార్ఫిజం కలుగుతుంది. జైగాంటిజం అంటే పొడుగ్గా ఉంటారు కదండి, జైగాంట్స్ అంటారు. సో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒకసారి అనేది చాలా హైట్గా ఉండేవాళ్ళు. సో అతన్ని జైగాంట్ సార్ అనేసి అనేవాళ్ళు అనమాట. అంటే సరదాగా పిల్లలు పెట్టుకునే పేర్లండి అవి. కానీ అతను క్లాస్ చెప్తే మాత్రం ఎక్సలెంట్గా చెప్పేవాళ్ళండి. కెమిస్ట్రీ చెప్పేవాళ్ళు, సూపర్గా చెప్పేవాళ్ళు నాలానే. సో నెక్స్ట్ తక్కువైతే డ్వార్పిజం అంటే కొంచెం పొట్టిగా ఉన్నవాళ్ళు. నెక్స్ట్ జైగాంటిజం అంటే అతి దీర్ఘకాయత్వం మరియు డార్పిజం అంటే మరగుజ్జుతనం. చెప్పాను కదా ఇప్పుడే. సో నెక్స్ట్ లైన్లోనే నేను చెప్పిందే ఉంది. అతి దీర్ఘకాయత్వాన్ని జైగాంటిజం అంటారు, డార్ఫిజంనే మరగుజ్జుతనం అని అంటారు. ఈ గ్రంథి ప్రధానంగా వ్యక్తి యొక్క కండరాలు, లైంగిక అవయవాలపై ప్రభావం చూపిస్తుందండి. ఈ గ్రంథి సో ఇవన్నీ కూడా మనకి పీయూష గ్రంథి యొక్క లక్షణాలండి. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి. ఈ గ్రంథి గొంతులో వాయునాళానికి ముందు భాగాన ఉంటుంది. ఇది విడుదల చేసే హార్మోన్ థైరాక్సిన్. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ థైరాక్సిన్. థైరాక్సిన్ విడుదలకు అయోడిన్ అనే ఖనిజ లవణం అనేది అవసరం. అయోడిన్ లోపిస్తే సామాన్య గాయిటర్ అనే పరిస్థితి ఏర్పడుతుందండి. సో థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ థైరాక్సిన్. థైరాక్సిన్ విడుదలకు అయోడిన్ అనే ఖనిజ లవణం అవసరము. అయోడిన్ లోపిస్తే సామాన్య గాయిటర్ అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. నెక్స్ట్ థైరాక్సిన్ లోపించిన పిల్లల్లో తన్యత ఏర్పడుతుందండి. తన్యత అనేది ఏర్పడుతుంది. అలాగే సోమరితనం, మందకుడిగా కూడా పనిచేస్తారు. మందకుడిగా సోమరితనం ఎందుకు పనిచేస్తారు? ఏ గ్రంథి, ఏ హార్మోన్ విడుదలవ్వడం తక్కువైతే అని. సో థైరాయిడ్ లేదా అవటు గ్రంథి అని మీరు చూసుకోండి. అలాగే థైరాక్సిన్ కౌమార దశలో తక్కువైతే క్రెటినిజం, వయోజన దశలో తక్కువైతే మిక్సోడిమా పరిస్థితి అనేది ఏర్పడుతుందండి. సో క్రెటినిజం అంటే ఏంటి? మిక్సోడిమా అంటే ఏంటి? క్రెటినిజం అంటే మందబుద్ధిత్వం, విలంబిత మానసిక వికాసము, అస్థిపంజర పెరుగుదలలో లోపము, జననేంద్రియ వికాసం ఆలస్యం అవడం, వీటిని మనము క్రెటినిజం అని అంటారు. అదే మిక్సోడిమా అంటే నిద్రలేమి, మందకుడి ప్రవర్తన, మందబుద్ధితో ప్రవర్తించడం, లైంగిక ఆసక్తి లేకపోవడం. గొంతులో ఉండే ఈ గ్రంథి స్రావకం ఎక్కువగా విడుదలైతే వ్యక్తి ప్రభావశీలిగాను, అత్యాశాపరుడిగాను, తక్కువైనప్పుడు ప్రజ్ఞాహీనులుగాను, మందబుద్ధులుగాను ఉంటాయి. ఇది ప్రజ్ఞా వికాసం మీద పనిచేస్తుందండి థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అందుకే మీకు ఇన్నిసార్లు మరి చెప్తున్నాను. సో థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ థైరాక్సిన్. ఇది అయోడిన్ అనే ఖనిజలవణం దీనికి అవసరము. ఇది విడుదల కావడానికి అయోడిన్ లోపిస్తే సామాన్య గైటర్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. థైరాక్సిన్ లోపించిన పిల్లల్లో తన్యత ఏర్పడుతుంది. వీళ్ళు సోమరితనము, మందకులుగా పనిచేస్తారు. థైరాక్సిన్ కౌమార దశలో తక్కువైతే క్రెటినిజము, వయోజన దశలో తక్కువైతే మిక్సోడిమా ఏర్పడుతుంది. సో క్రెటినిజం అంటే మందబుద్ధిత్వం, విలంబిత మానసిక వికాసం, అస్థిపంజర పెరుగుదలలో లోపము, జనేంద్రియ వికాసం ఆలస్యం కావడము. మిక్సోడిమా అంటే నిద్రలేమి, మందకుడి ప్రవర్తన, మందబుద్ధితో ప్రవర్తించడము, లైంగిక ఆసక్తి లేకపోవడము. గొంతులో ఉండే ఈ గ్రంథి స్రావకం ఎక్కువగా విడుదలైతే వ్యక్తి ప్రభావశీలిగాను, అత్యాశాపరుడిగాను, తక్కువైనప్పుడు ప్రజ్ఞాహీనులుగాను ఉంటారు. ఇది ప్రజ్ఞా వికాసంపై పనిచేస్తుంది. ఓకేనా? సో ఇక్కడితో అయితే మనకి ఇది థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ పారాథైరాయిడ్ లేదా పార్శ్వ అవటు గ్రంథి. పారాథైరాయిడ్ లేదా పార్శ్వ అవటు గ్రంథి, ఈ గ్రంథి అనేది థైరాయిడ్ గ్రంథి క్రింది భాగాన అంటిపెట్టుకొని ఉంటుందండి. ఇది విడుదల చేసే హార్మోను పారాథార్మోన్. ఓకేనా? ఇది విడుదల చేసే పారాథార్మోన్ హార్మోన్ అనేది రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరుస్తూ ఉంటుంది. ఏ హార్మోను రక్తంలోని కాల్షియంను స్థిరపరుస్తూ ఉంటుంది అంటే పారాథైరాయిడ్ లేదా పార్శ్వ అవటు గ్రంథి అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క మనకి
పారత్ హార్మోన్ లోపిస్తే చిరాకు, నరాల బలహీనత, ఆందోళన, ఒత్తిడి కూడా కలుగుతుంది. రక్తంలో ఇది ఎక్కువైందనుకోండి టిటాని, తక్కువైతే ఆస్ట్రియోపొరాసిస్ పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్ట్రియోపొరాసిస్ అనగా ఎముకలు బలహీనమైన బోలుగా మారిపోయి పగుళ్ళిచ్చు పరిస్థితి. ఆస్ట్రియా అంటే ఏంటండి? ఎముకలు. పొరాసిస్ అంటే బోలుగా మారిపోయి పగుళ్ళిచ్చే పరిస్థితి. టిటాని అనగా కండరాలు సంకోచ స్థితిలో బిగుసుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ హార్మోన్ వ్యక్తిని సరళంగా సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ అడ్రినల్ గ్రంథి లేదా అధివృక్క గ్రంథి. దీన్ని ఉద్వేగాల ప్రభావ గ్రంథి అంటారు. ఉద్వేగాల ప్రభావ గ్రంథి అని దేనిని అంటారు? అడ్రినల్ గ్రంథి లేదా అధివృక్క గ్రంథిని అంటారు. ఈ గ్రంథులు మూత్రపిండాలపై బోర్లించిన టోపీలా ఉంటాయండి. ఇది విడుదల చేసే హార్మోన్ అడ్రినలిన్ మరియు కార్టిసాల్. ఓకేనా? కార్టిసాల్ను విచారకర హార్మోన్ అని పిలుస్తారు. కార్టిసాల్ను విచారకర హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది విడుదల చేసే అడ్రినలిన్ అనే హార్మోన్ను లైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వ్యక్తి మొండిగా ఎదురు తిరిగి పోరాడుతూ లేదా భయంతో పారిపోవడం అనేది ఈ హార్మోన్పై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, ఈ హార్మోన్ ఎక్కువైతే స్త్రీలలో కనిపించే విపరీత లక్షణాలు. ఫస్ట్ వన్, స్త్రీలకు గడ్డాలు మీసాలు వస్తాయి. సెకండ్ వన్, మగవారి గొంతు వలె బొంగురు పోతుంది. థర్డ్ వన్, జననేంద్రియ వికాసం త్వరగా జరిగిపోతుంది. అలాగే ఇది ఎక్కువగా స్రవిస్తే గుండె కొట్టుకునే వేగం అనేది ఎక్కువైపోతుందండి. ఓకేనా? రక్తపోటు కూడా హెచ్చవుతుంది. పని చేయకపోతే సోమరతనానికి దారితీస్తుంది. ఇది ఉద్వేగ వికాసంపై పనిచేస్తుంది. ఏది ఉద్వేగ వికాసంపై పనిచేసే హార్మోన్? అడ్రినలిన్ గ్రంథి లేదా అధివృక్క గ్రంథి. ఈ హార్మోన్ యొక్క ఉద్వేగాలపై సూటిగా ప్రభావం అనేది చూపిస్తుంది. ఇది విడుదల చేసే హార్మోన్ అడ్రినలిన్ మరియు కార్టిసాల్. ఓకేనా? కార్టిసాల్ని విచారకర హార్మోన్ అని అంటారు. ఇవి మనకి ముఖ్యమైన పాయింట్స్ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే బీజ గ్రంథులు. మగ బీజ గ్రంథిని ముష్కము అంటారండి. మగ బీజ గ్రంథిని ముష్కం అంటారు. ముష్కము విడుదల చేసే హార్మోన్లు టెస్టోస్టిరాన్ మరియు ఆండ్రోజన్. టెస్టోస్టిరాన్ మరియు ఆండ్రోజన్. ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మగవారి ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిలో పురుష దేహదారుఢ్య ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఓకేనా? ఇవి ఎక్కువైతే లైంగిక దౌర్జన్య ప్రవర్తన కూడా ఏర్పడుతుంది. తక్కువైతే మగ లక్షణాలు అనేవి అభివృద్ధి చెందవండి. లైంగిక దౌర్జన్య ప్రవర్తన అంటే చూడండి, చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు పేపర్లో చూస్తున్నాం, వాళ్ళు లైంగికంగా చాలా వేధింపులు చేస్తున్నారు. సో అటువంటి చెత్త వాళ్ళందరూ కూడా ఏర్పడతారు. అదే తక్కువైతే ఈ లక్షణాలు అనేవి సరిగా అభివృద్ధి చెందవు. సో ఏం లోపిస్తే? టెస్టోస్టిరాన్ మరియు ఆండ్రోజన్ అనేది. వీటి పనితీరులో కొద్ది తేడా అనేది ఆదుర్దాకు, బలహీనతకు కొంచెం దారితీస్తుంది. సో ఇక్కడికి ఇది మగ బీజ గ్రంథి. నెక్స్ట్ ఆడబీజ గ్రంథిని స్త్రీ బీజ కోశం అంటారండి. ఇది విడుదల చేసే హార్మోన్లు ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్. ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్. ఓకేనా? ఇవి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్త్రీ ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిలో ప్రధాన పాత్రను పోషిస్తాయండి. ఇవి లోపిస్తే స్త్రీలలో వంధ్యత్యం అంటే సంతానరాహిత్యం, పిల్లలు పుట్టకపోవడం అనేది ఏర్పడుతుంది. ఓకేనా? ఇక్కడికి మీది ఇది క్లియర్ అయింది. నెక్స్ట్ క్లోమ గ్రంథి అండి. క్లోమ గ్రంథిని నాళ వినాళ గ్రంథి లేదా మిశ్రమ గ్రంథి అని కూడా అంటారు. దీనిలో నాళ సహిత భాగం నుండి క్లోమరసం ఉత్పత్తి అవుతుంది. దీనిలో నాళ రహిత భాగమును లాంగర్హాన్స్ పుటికలు అంటారు. ఇది ఇన్సులిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ లోపిస్తే మధుమేహం లేదా డయాబెటిస్ అనేది వస్తుంది. దీనినే నాళ వినాళ గ్రంథి లేదా మిశ్రమ గ్రంథి అని అంటారు. దీనిలో నాళ సహిత భాగం నుండి క్లోమరసం ఉత్పత్తి అవుతుంది. దీనిలో నాళ రహిత భాగము లాంగర్హాన్స్ పుటికలు అంటారు. ఇది ఇన్సులిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ లోపిస్తే మధుమేహము లేదా డయాబెటిస్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడతో మనకైతే ఇది క్లియర్ అయింది. సో పిల్లలు మీరందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. బాగా చదవండి. సో 1-2 సార్లు వినేయండి. సో అన్ని వీడియోస్ కూడా ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు వినేసినట్లయితే మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు. సో మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.